అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వదిన గారి కాపురం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నిర్మల ప్రభాకర్ దంపతులు చాలా మంచివాళ్ళు. ప్రభాకర్కి ముక్కోపం ఉంటుంది అంటారు అందరూ. ఆయన చాలా నిజాయితీపరుడు. గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు ఆయన. నిర్మలని వివాహం చేసుకున్న తర్వాత నిర్మల ఆయన అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. ప్రభాకర్ తల్లి గయ్యాళి గంప. ఆయన పెళ్ళైన కొత్తల్లో కాపురం మార్చక్కర్లేదులే, ఇక్కడి నుంచే అప్ అండ్ డౌన్ వెళదాం, తల్లిదండ్రులను ఎందుకు వదిలేసి దూరంగా వెళ్ళటం అనుకున్నాడు. అయితే ఆయన అలా ఉద్యోగానికి వెళ్ళటం ఇక నిర్మలని చెండుకు తినేసేది ప్రభాకర్ తల్లే. ఉదయం నుంచి సాయంత్రం వరకు కారణం లేకుండా కోడల మీద ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకి చాడీలు చెప్పటం, కోడలు పుట్టింటి వాళ్ళని దెప్పి పొడవటం, కోడలు అంతంత ఇంతంత కట్న కానుకలు తేలేదని విమర్శించటం, నిర్మలను మొట్టికాయలు వేయటం, నిర్మల ఏ పని చేసినా వంకలు పెట్టడం, ఇక హింసల మీద హింసలు ఎక్కువైపోతూ ఉండేవే. కావాలనే నిర్మల ఏదన్నా పని చేస్తే ఆ పనికి వంకలు వెతుకుతూ ఉండేది ప్రభాకర్ తల్లే. అంట్లు తోమని పని మనుషుల్ని తీసేసి ఆయనతో చెప్తే తాట తీసేస్తానని చెప్పి బండి అంట్లేసి మొత్తం తోమి అలా కూర్చొని కాసిన మంచినీళ్ళు తాగుతున్న కోడలు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుందోనని పేడ నీళ్లు తెచ్చి అంట్ల మీద చల్లేదే. కావాలని ఉతికిన బట్టల మీద కావాలని బురద నీళ్లు కొట్టి మళ్ళీ ఉతికిచ్చేదే. ఇంట్లో మోటార్ పనిచేస్తున్న ఫీజులు పీకేసే కావాలని కోడలతో బావిలో నీళ్లు తోడిచ్చేదే. ఒకటి కాదు, రెండు కాదు. పెళ్ళైన సంవత్సర కాలంలో భార్యాభర్తలు ఎలా పెళ్ళైన తర్వాత అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు అయ్యాయో కానీ ప్రతిరోజు రాత్రి ప్రభాకర్ గదిలోకి నిర్మల వెళ్ళగానే కరెక్ట్గా ఒక అరగంటకి లోపల నుంచి సరదాగా సరసాలాడుకుంటూ భార్యాభర్తల చిరునవ్వులు అలా వినిపించి ఆ తర్వాత ఆయన ఆవిడ ఒంటి మీద చెయ్యేసే టయానికి వామ్మో గుండెల్లో నొప్పి, వామ్మో కడుపులో నొప్పి, వామ్మో కాలు నొప్పి, వామ్మో వీపు నొప్పి, వామ్మో తలనొప్పి, వామ్మో తిన్నదరగల, వామ్మో తేపులు రావట్లా, వామ్మో ఇంకేముంది నేను వెళ్ళిపోతున్నానని రోజు రచ్చ చేసే పెళ్ళైన సంవత్సర కాలంలో ఏమంటా అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు అయ్యాయో కానీ నిర్మల ఒంటి మీద మరి ప్రభాకర్ చెయ్యే సెరగడు. పుట్టింటికి వెళదాము అని ఆవిడ అనుకున్నా ఆవిడ పుట్టింటి వాళ్ళు వచ్చిన నానా మాటలు అడిగి పంపించేది ఇవాళ పుట్టింటి వాళ్ళనే. ఇక అల్లుడిని తీసుకెళ్ళి కూతురు దగ్గర మరగేద్దాం అనుకుంటున్నారా అని చండాల మాటలన్నీ మాట్లాడితే దరిద్రపు గోలని వాళ్ళు రావటమే మానేసి ప్రభాకర్ని పిలవటమే మానేశారు. ఒక రోజున అనుకోకుండా ప్రభాకర్ స్నేహితుడు ఆయన భార్యను తీసుకొని అనుకోకుండా మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభాకర్ని కలిసి వెళదాం కదా అని వచ్చి జరుగుతున్న భాగవతం అంతా చూసినటువంటి ఆయన ప్రభాకర్ వచ్చిందాకా ఉండి ప్రభాకర్ని బయటికి తీసుకెళ్ళి మీ అమ్మ మనిషేనట్రా, అసలు ఏంట్రా ఇదే, మన ఇంటి ఆడపిల్లలు ఒక దగ్గరికి వెళితే ఒకలాంటి నీతే, పరా ఇంటి ఆడపిల్లలు మన ఇంటికి వస్తే ఒకలాంటి నీత, మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా, చెల్లాయిని ఇలా హింసలు పెడుతుందని ఆయన చెప్తే వచ్చి నిర్మలని అడిగితే నిర్మల ఆయన్ని పట్టుకొని బావురుమని ఏడ్చిందే. తీరా చూస్తే అంతకుముందు ఎన్నోసార్లు వాత పడింది ఏంటంటే తెలియక గరిట జారి పడిందనే, ఏంటి బొప్పి కట్టిందంటే అనుకోకుండా ఈ తగిలా అని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇక తనిచ్చిన విలువని తన తల్లిదండ్రులు నిలబెట్టుకోలేనప్పుడు తను మాత్రం ఎందుకు ఇక్కడుండి ప్రయోజనం ఏంటి, పెద్ద మనిషి అయ్యుండి మాట్లాడాల్సిన తండ్రి అమ్మ కింద చవట వాద్యం అయిపోయి అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ మాట్లాడలేడని ఆయనకి తెలుసు. దాంతో భార్యను తీసుకుని నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందని కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకొని మరీ ఆయన సిటీకి వెళ్ళిపోయాడు. సిటీకి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు చాలా దూరం వెళ్ళిపోవటంతో పద్దపద్దాక వెళ్ళలేకపోయేది ప్రభాకర్ తల్లే. దాంతో కొడుకుని కోడల్ని సంవత్సరానికి ఒకసారైనా రమ్మనమంటే నిర్మల్ని పుట్టింటి దగ్గర దించి ఆయన ఒక్కడో వెళ్తే పొద్దున్నుంచి సాయం దాకా నిర్మల మీద చాడీలు చెబుతూనే ఉండేది ఆయనకి. ఆ తర్వాత ఒక రోజున నిజంగానే తిన్నది అరక్క గుండెకి గ్యాస్ తన్నేసి ప్రభాకర్ తండ్రి ఇంట్లో లేక ప్రభాకర్ తల్లికి హార్ట్ అటాక్ వచ్చి గుట్టుక్కుమని పైలోకాలకు చేరుకుంది. పెళ్ళాం పోయిందనే దిగుల్లో 6 నెలలు తిరగకుండా ప్రభాకర్ తండ్రి కూడా పోయాడు. ఆయనకి వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్లో పొలాల్ని
ఇల్లుని కౌలుకు పడేసి ఆ ఇంట్లో ఎవరినైనా దీపం పెట్టుకొని కరెంటు బిల్లు కట్టుకోమని ఫర్నిచర్ మీదంతా క్లాతులు కప్పిచ్చేయించి ఆ తర్వాత ఉన్న స్థలాల్ని లీజుకు పడేసి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఒక ల్యాండ్ మాత్రం అమ్మి సిటీలో ఇల్లు కట్టుకున్నాడు ప్రభాకర్. 3 అంతస్తుల ఇల్లదే. దానికి తోడు ఒక కారు కొనుక్కున్నాడు ఆయన. ఉద్యోగాల్లో లంచాలు తీసుకునే అలవాటు ఆయనకి లేదు. నిర్మల స్త్రీధనంగా ఏదైతే వచ్చిందో అది నిర్మల బ్రతుకున్నంతకాలం ఆమెనే ఉంచుకోమని, తర్వాత పిల్లలు ఎంతమంది పుడితే అంతమందికి సమానంగా పంచుదామని చెప్పేశాడు. పుట్టింటి నగలు అత్తింటి నగలు ఆవిడకి అవసరమైనవి ఉంచుకోమని మిగతా ఎత్తుకెళ్ళి లాకర్లో పడేశాడు. ఆ తర్వాత నిర్మల 2 సంవత్సరాలకి గర్భవతి అయింది. మొదటి కాన్పులో పాప పుట్టింది. చాలా ముద్దుగా ముచ్చటగా ఉందని ఏ దేవుడు మహిమతో పుట్టిందో అనుకొని మహిమ అని పేరు పెట్టుకున్నారు. పిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు నిర్మల కడుపు పండలేదు. నిర్మలకి పిల్లలు పుట్టడం లేటు. ప్రభాకర్ తల్లిసాలు వచ్చింది అన్నారు అందరూ. ఆ తర్వాత 5 ఏళ్లకు మళ్ళీ నిర్మల గర్భవతి అయ్యి అప్పుడు ఒక మగబిడ్డని ప్రసవించింది. పిల్లాడి పేరు వివేక్ అని పెట్టారు. పుట్టగానే వాడు చాలా తెలివిగా వాళ్ళ నాన్న షర్ట్ గట్టిగా పట్టేసుకున్నాడు. దాంతో ముద్దుగా అనిపిస్తున్నాడని అలా పేర్లు పెట్టుకున్నారు పిల్లలకి. చిన్నప్పటి నుంచి మహిమది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రభాకర్ లాగా కోపం ఎక్కువ, నిజాయితీగా ఉండాలి, మనిషి అన్నమాట మీద ఉండాలి, నిలకడ స్వభావం ఉండాలి, మనిషి మాటిచ్చి తప్పకూడదు అనే తత్వం పిల్లదే. ఇక పిల్లాడు సరదాగా చలాకీగా తల్లిలా ఉంటాడు. ఏ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోడు. అలా అని మాట అంటే పడ్డు, ఒకళ్ళని మాట అనడు. నిర్మలకి కోపం రాదు, వచ్చిందంటే పట్టలేం. వివేక్ విషయంలో కూడా అంతే. కాలచక్ర ప్రవాహంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. పిల్లాడు పుట్టాక ఏమీ వాడకుండానే నిర్మలకి పిల్లలు పుట్టడం అసలు దేవుడే ఆపేశాడేమో అన్నట్టు ఆగిపోయింది. ఆ తర్వాత పిల్లకు ఓణేలు ఫంక్షను, మెచ్యూర్ ఫంక్షను, పిల్లాడికి దోతల ఫంక్షను. పిల్లలే ప్రపంచం, పిల్లలే లోకం, పిల్లలే సర్వస్వం. వాళ్ళ భార్యాభర్తలకే పెద్ద పెద్ద కాన్వెంటుల్లో వేసి చదివించుకుంటూ వస్తున్నారు పిల్లల్నే. చాలా బ్రహ్మాండంగా చదువుతారు పిల్లలిద్దరూ. డాన్స్లో, మ్యూజిక్లో, స్పోర్ట్స్లో, చదువులో అన్నిట్లో ఫస్టే ఇద్దరు కూడాను. ఆయన మనసు సంతోషంతో నిండిపోయేదే. ముఖ్యంగా ఆయన మాట అంటే వేదం కూతురికే. కొడుకు అమ్మా నాన్నలు ఎంత చెప్తే అంతే వింటాడు. పిల్లలిద్దరూ తల్లిదండ్రుల మాట విన్నప్పుడు వాళ్ళకి ఇంకా కావలసిన వరమే ఉంటుంది ఈ ప్రపంచంలో. వాళ్ళెప్పుడూ కూడా పిల్లల్ని తప్పుడు పనులు చేయొద్దనే తప్ప, మీరు ప్రేమించటం తప్పు, మీరు ఒకళ్ళని ప్రేమిస్తే వాళ్ళది ఇదే కులమై ఉండాలి, అదే మతమై ఉండాలి అని చెప్పి ఎప్పుడు పెంచలేదు. కాకపోతే జీవితం పట్ల వాళ్ళకు ఒక అవగాహన, లోకజ్ఞానం, ప్రపంచం అంటే ఎలా ఉంటుంది అనేది తెలియచేస్తూ తెలియపరుస్తూ పెంచుకొచ్చారు పిల్లల్ని. అలా పిల్లది ఇంటర్ అయిపోయింది. ఇంజనీరింగ్ సెక్టార్ సెలెక్ట్ చేసుకుందే. తర్వాత పిల్ల ఎంటెక్ చేసిందే. ఏమ్మా ఎవరినైనా ప్రేమించావా, ఉద్యోగం చేస్తావా అని అడిగితే ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిందని, జాబుకు వెళతానని, 1 ఇయర్ జాబ్ చేస్తానని చెప్పింది కూతురు. సరే అన్న తర్వాత ఎవరినైనా ఇష్టపడ్డావా, బయటి సంబంధం చూసేదా అమ్మా అని అడిగాడు ప్రభాకర్. అడిగితే నేనెవరిని ప్రేమించలేదు నాన్నగారు, నాకెవరో కరెక్ట్ అనిపించలేదు, నాట్ ద రేంజ్ ఆఫ్ మీ అనిపించారు. ప్రతి ఒక్కడూ కూడా అమ్మాయి అందంగా ఉందంటే వాడుకుని ఫిజికల్గా వదిలేద్దామనో, లేదంటే కనుక వాళ్ళ నాన్నకున్న డబ్బులు చూసో, లేదంటే ఆ అమ్మాయి అందచందాలు చూసో వచ్చే వెధవలే తప్ప ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు చాలామంది మమ్మ పప్ప బాయ్లానే కనిపించారు నాకు. నేను తమ్ముడే అలా కాదు. మావాడికి మా ఇద్దరిని మీరు చాలా ఇండిపెండెంట్గా పెంచారు, డిపెండెంట్స్గా పెంచలేదు. నేను మంచి అబ్బాయిని మీరు చూస్తే మీరు చూసిన వాడిని చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయింది కూతురు. దాంతో ప్రభాకర్ నిర్మల కలిసే పెళ్ళిళ్ళ పేరాయలను పెట్టి సంబంధాలు వెతికిచ్చారు పిల్ల కోసం. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేయకూడదో అక్కడే రాంగ్ స్టెప్ వేసేసారు ఇద్దరు. నిజానికి అమ్మా నాన్నలుగా ఎవరైనా సంబంధం విషయంలో చూసుకోవాల్సిందేంటి, అబ్బాయి ఎలాంటి వాడు అని మాత్రమే కాదు కదా, అబ్బాయి కుటుంబం ఎలాంటిది, అమ్మ ఎలాంటిది, నాన్న ఎలాంటి వాడు, తోబుట్టువులు ఎలాంటి వాళ్ళు, ఇదంతా చూసుకోవాలి. ఆ విషయం విస్మరించేసిన ప్రభాకరు నిర్మల అబ్బాయి మాత్రం ఎలాంటి వాడు అన్నంత వరకు చూసుకున్నారు. అబ్బాయి పేరు సాగర్, ఎంటెక్ చదివాడు. మహిమ కన్నా కూడా ఒక 3 ఏళ్ళు పెద్దోడు. పెద్ద ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగంలో ఉన్నాడు. వాళ్ళ ఊరే. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, మంచి
మంచి హైటు, వెయిటు, పర్సనాలిటీ, ఒక్క చెడు అలవాటు లేదు. పొద్దున్న లేస్తే జాగింగ్కు వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిందాకా అల్లుడు గురించి పిన్ను తెలుసుకున్నాడు ప్రభాకర్. అల్లుడికి ఒక చెడు అలవాటు లేదని, ఎలాంటి ప్రేమాయణాలు లేవని, చాలా మంచి పిల్లాడని, కడిగిన ముత్యమని మొత్తం క్లారిటీకి వచ్చాక అప్పుడు వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనమని చెప్పాడు ఆయన. పెళ్లి చూపులకు వచ్చారు సాగర్ వాళ్ళు. సాగర్ తల్లి భానుమతి, సాగర్ తండ్రి నాగేశ్వరరావు, సాగర్కి 2 అక్కలు, ఒక అన్నయ్య. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత మహిమ, సాగర్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళికి ఎంగేజ్మెంట్కి 6 నెలల గ్యాప్ ఉంది. ఆ 6 నెలల్లో సాగర్ మహిమని నేను ఉద్యోగం చేస్తానంటే చేసుకోమన్నాడు, నేను ఇండివిజువల్గా ఉంటానంటే ఉండమన్నాడు. నన్ను ఎవరు ఒక్క మాట అన్నా నేను పడను అంటే నిన్నెవరు అనరు, నేను అసలు అనను అని చెప్పాడు. గుండెల్లో పెట్టి చూసుకుంటానన్నాడు, కన్నీరు రాకుండా చూసుకుంటానన్నాడు, చచ్చిందాకా నీ చెయ్యొదలని అన్నాడు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం అన్నాడు. కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా నువ్వే కనపడుతున్నావన్నాడు. నువ్వు లేని ఈ ప్రపంచాన్ని నేను ఊహించుకోలేనన్నాడు. నిన్ను తప్ప నేను ఇంతవరకు ఏ స్త్రీని ఎందుకో అనుకోలేకపోయానన్నాడు. నీ స్థానాన్ని నేను ఎప్పటికీ ఎవరికి ఇవ్వలేనన్నాడు. నా గుండెల్లో గుడి కట్టి నిన్ను పూజిస్తానన్నాడు. అలా ఆ 6 నెలల కాలంలోనూ సాగర్ చెప్పిన మాటలు మహిమకి చాలా నచ్చాయి. సాగర్ని పర్సనల్గా కూడా చూసుకుంది మహిమ. నిజంగానే సాగర్కి చెడు అలవాట్లు, తప్పుడు అలవాట్లు ఏమీ లేవు. పొద్దున ఆఫీస్కి వెళ్తే సాయంత్రం దాకా ఆఫీసులో ఉంటాం, ఆ తర్వాత ఇల్లే తప్ప, లేదా ఎప్పుడైనా బయటికి వెళ్ళినా మహిమతో కలిసి వెళ్ళటం తప్ప ఏ తప్పుడు అలవాట్లు కూడా లేవు. దాంతో గంటలు ఫోన్లు మాట్లాడుకున్న 6 నెలల జర్నీలో కూడా అతనంటే ప్రేమ కలిగింది, అతనంటే నమ్మకం కలిగింది. దాంతోనే అమ్మా నాన్నలు చూసినా సరే వివాహానికి సరే అనుకుంది. అయితే చాలా గ్రాండ్గా కూతురు పెళ్ళిని ధూమ్ధామ్గా జరిపించాడు ప్రభాకర్. వాళ్ళు కట్నాలు కానుకలు అడక్కపోయినా రేపొద్దునైనా వాటాల దగ్గరకు వచ్చినప్పుడు మాట అంటే పడే రకం కాదు ప్రభాకర్. దాంతోనే పిల్ల పెళ్ళి ఇంకొక వారం రోజులు ఉందనగానే లాయర్ దగ్గరికి వెళ్ళి కూతురుకు ఆయన ఏం పెట్టాలనుకుంటున్నాడో అది ఒక ల్యాండు, ఆయన పెట్టాలనుకున్న 10 ఎకరాల పొలము, 50 లక్షల రూపాయల క్యాష్, ఆయన అప్పచెప్పాలనుకున్నటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ పిల్ల పేరు మీద రాయించి ఆ కాగితాలు పిల్ల చేతిలో పెట్టాడు. అల్లుడిని కూడా పిలిపించే, ఎందుకు అంకుల్ ఇవన్నీ అంటే, భలేవాడివేనయ్యా, అదేంటి ఆడపిల్లకు కూడా పుట్టింటి దగ్గర నుంచి ఆస్తిలో హక్కు ఉంటుంది, ఇక మిగతాయి మొత్తం నా కొడుక్కే, మళ్ళీ ఇక దాంట్లో మాత్రం నేనేం వాటాలు పెట్టాలనుకోలే, ఎందుకంటే నా కూతురు అందరిలాంటి కూతురు కాదు, పుట్టింటి మీద పడి దేబరించి తినాలి, పుట్టింటి మీద పడి అడుక్కు తినాలనుకునే రకం కాదు నా కూతురు అన్నాడు ఆయన. చిన్నప్పటి నుంచే మహిమకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, పుట్టెళ్ళ మీద పడి తింటాలు, లేకీగా తమ్ముడు పెళ్ళాం మీద అమ్మకు సాడీలు చెప్పటాలు, అమ్మ తను కలిసి నేను ఆడబిడ్డనే, అర్ధముగుణ్ణి, నాకు ఆడపడుచు లాంఛనాలు ఇవ్వాలి, అమ్మ నీకు అత్తగారు లాంఛనాలు ఇవ్వాలి, అమ్మ తమ్ముడు అలాగే, తమ్ముడు ఇలాగే, ఇలాంటి కూరగాయ ముచ్చట్లు మహిమ అస్సలు చెప్పదు. మహిమకు అలాంటి లో క్లాస్ చీప్ మాటలు ఎవరైనా మాట్లాడితే అలాంటి మాటలన్నా కూడా అసహ్యం మహిమకే. ఆ తర్వాత పిల్లని జాగ్రత్త చేసుకోమనమని ఆయనవ అప్పచెప్పాడు. ఆయన ఆస్తిని రాశాడనే విషయం వియ్యాల వాడికి తెలిసింది. ఇక నిర్మల విషయానికి వస్తే పిల్లకి పెట్టాల్సినటువంటి వెండి కోడలితో సమానంగా కూతురికి, కోడలితో సమానంగా కూతురికి బంగారం, కోడలితో సమానంగా కూతురికి డైమండ్ సెట్ తీసుకొని ఆవిడిచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత కూతురు పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత కూతురు అల్లుడికి ఇక్కడొక 3 నిద్రలయ్యాయి, అత్తారింటి దగ్గర 3 నిద్రలయ్యాయి. అంతే. ఆ తర్వాత కూతుర్ని అల్లుడిని హనీమూన్కు పంపిద్దామని చాలా సంబరంగా నిర్మల, ప్రభాకర్ టికెట్లు ఎక్కడికి వెళ్తారో కనుక్కుందామని అంటే, మా ఇళ్లల్లో అలాంటివి ఆనవాయితీలు లేవు, మొగుడు పెళ్ళాం పెళ్ళవ్వంగానే అలా పెద్దోళ్ళను వదిలిపెట్టి ఊళ్ళ మీద తిరిగి రాకూడదు, కరెక్ట్ కాదు అసలు, కొత్తగా పెళ్ళైన దంపతులు పెద్దవాళ్ళ సంరక్షణలో ఉండాలి, అలా గాలికి తిరిగి రాకూడదు, అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు వస్తే మా ఇళ్లల్లో ఇలాంటి ఆనవాయితీలు లేవు, మీరు అనవసరంగా ఇలాంటి వాటికి పంపొద్దు అని చెప్పేసింది సాగర్ తల్లి భానుమతి. అదిగో ఆ రోజున మొదలైనటువంటి తంటాలు అవి నానాటికి పెరుగుతూ వెళ్ళిపోయాయి.
సాగర్ తల్లి భానుమతి నిజానికి స్త్రీ జాతి సిగ్గుపడేంత నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆడదావిడ. ఇక ఆవిడ భర్త నాగేశ్వరరావు విషయానికి వస్తే ఆయన నోరెత్తి మాట మాట్లాడలేని చవట వాజమ్మ. ఏ రోజో పెళ్ళైన కొత్తల్లోనే ఆయన నోరు కంప్లీట్గా మూయించేసింది భానుమతి. భానుమతి చాలా వితండవాదానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి మనిషే. ఎప్పుడైతే కనుక కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిందో కొడుకు కోడలు కలిసి గదిలోకి వెళ్ళగానే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో పడుకుంటుంది భానుమతి. ఒకరోజు ఊరుకుంది మహిమ, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు. ఆ తర్వాత ఏంటిది అని అడిగితే, నాకు గుండెల్లో నొప్పిగా ఉందే, నా కొడుకు దగ్గర నేను పడుకోకూడదా అని రాత్రంతా నిద్రపోనివ్వకుండా కొడుకు కోడళ్ళ మధ్యలో పడుకోవటం, కొడుకు కోడల్ని సినిమాకి తీసుకెళ్తే తను వెళ్ళి ఇద్దరు మధ్యలో కూర్చోవటం, కొడుకు కోడలు రెస్టారెంట్కి వెళ్తే తను వెళ్ళటం, గుడికి వెళ్తే తను వెళ్ళటం, వియ్యాల వారింటికి వెళ్తే తను వెళ్ళటం. ఏమంటా ఇక మహిమకి సాగర్కే పుట్టింట్లో 3 నిద్రలు, అత్తింట్లో 3 నిద్రలు అయ్యాయో కానీ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఒకళ్ళని ఒకళ్ళు తాకింది కూడా లేదో, తాకనిచ్చింది లేదు భానుమతి అని చెప్పాలేమో బహుశా కూడాను. ఇక ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో మహిమ చూడటం మొదలుపెట్టింది. కావాలని మహిమ వాళ్ళ పుట్టింటి వాళ్ళని అయినవి కానివి అనటం. ఆ తర్వాత మహిమ ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు నువ్వు ఎంటెక్ చదివితే ఎవడికి గొప్పే, ఎవడికి గొప్పంట, ఉద్యోగాలు చేస్తాను ఊళ్ళు వెళ్తానంటే ఊరుకోడిక్కడ. ఇక్కడ ఇంటి కోడలుగా పనమ్మాయి మానేసిందే. అంట్లు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు ఉడ్చి, బాత్రూములు కడిగి, బెడ్షీట్లు మార్చి, బట్టలు మడతేసి, నా కాళ్ళు వస్తే మీ మామగారికి క్యారేజీ పెట్టి, సాగడికి క్యారేజీ పెట్టి, నాకు టైం టు టైం మందుల దగ్గర నుంచి అన్నీ ఏమేం కావాలో చూసుకొని, నా ఫ్రెండ్స్ వస్తారు కిట్టి పార్టీ కోసం, అవి ఇవి రెడీ చేయాలి, గిఫ్ట్లు రెడీ చేయాలి, నేను చెప్పినట్టు విని నా చెప్పు చేతల్లో, నా అదుపాజ్ఞల్లో కాలు కింద చెప్పులా, చెప్పు కింద తేన్లా నువ్వు పడుండాలి. అలా కాకుండా నోరెత్తావో నా సంగతి బాగా తెలియదు అనేసరికి మహిమకి పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎంతటి వాడైనా సరే అవతలి వాడు మన తప్పు లేకుండా మాట్లాడితే వయసు పెద్ద చిన్న తారతమ్యాలు చూసుకోదు. తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడేసే తత్వం మహిమదే. లెఫ్ట్ అండ్ రైటు ఇచ్చి పడేసేది. కానీ ఎంతైనా భర్తను గన్న తల్లి అని ఒక్క నిమిషం ఆగి తను మాట్లాడటం కన్నా మొగుడు మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందని, అసలు ఏం జరుగుతుంది సాగర్, నువ్వు నాకేం చెప్పావు, ఏంటిదంతా అని అడిగింది. ఆ మాటకి సాగర్ నోరెత్తలేకపోయాడు. అమ్మ కదా, పెద్దది కదా, ఊరుకో, మారుతుంది కదా అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. రోజు రోజుకి ఇక గొడవలు పెద్ద అయిపోతున్నాయి అత్తా కోడళ్ళ మధ్య. అయిందానికి కాందానికి మహిమను పట్టుకొని నలుగురిలో ఎంత మాట పడితే అంత మాట అంటాం. దిక్కుమాలిందానా, దరిద్రపు మొహందానా, దాని నడుం చూసారా ఎలా ఉందో, చేతులు చూసారా, కాళ్ళు చూసారా, నా పెద్ద కూతురు అంత అందగత్తా, రెండో కూతురు ఇంత అందగత్తా, నా పెద్ద కూతురులో ఉన్న కళ దీని మొహంలో ఎక్కడుంది, దీంది అలాంటి ఆకారం, ఇలాంటి రంగు అని బాడీ షేమింగులు చేయటం, పుట్టింటి వాళ్ళని దెప్పటం చూసి ఉన్న మహిమకి ఒక రోజున ఆవేశం కట్టలు తెంచేసుకుంది. దాంతో భానుమతి మహిమను కొట్టడానికి చెయ్యెత్తింది. అత్త చెయ్యి వెనక్కి విరిచి పట్టుకుంది మహిమ. పట్టుకునేసరికి నా చెయ్యి పట్టుకుంటావంటే అనేసరికి ముక్కలుగా నరికి పోగులు పెడతా, జాగ్రత్త నిన్ను, నువ్వు అసలు ఆడదానివేనంటే ఇదేమనుకుంటున్నావు, ఏ రోజులు అనుకుంటున్నావు, వీటిని ఎలా కనిపిస్తున్నాను నేను నీకు, నేనేమైనా పల్లెటూరు బయతును అనుకుంటున్నావా, నువ్వు కొడితే తిడితే పట్టానికి, నువ్వు ఏమన్నా తుడిచేసుకుపోవటానికి, అసలు ఆ ఆడింగి వెధవేడి చవట సన్నాసి అనేసరికి సాగర్ వచ్చాడు. మర్యాదగా నువ్వు నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకో అని ఎంతకాలం అనాలనుకోలా, ఈరోజు అనేస్తున్నా.
నువ్వు వచ్చి వేరు కాపురం పెడతావా? పెట్టు. లేదు నేను మమ్మ బాయ్గా పప్ప బాయ్గానే ఉంటాను, నేను ఇలాగే దిగజారిపోయిన బతుకుతాను, నాకు పెళ్ళామక్కర్లేదు, పెళ్ళాంతో చేసుకునే అన్నీ ఏ నుంచి జడ్డు వరకు నేను అమ్మతోనే చేసుకుంటాను అన్నావనుకో, ఇక్కడే పడి సావు. నీకు మొదటి రాత్రి అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు అన్నప్పుడే నువ్వు మగాడివని, నీకు మగతనం ఉందనే విషయం గుర్తుకొస్తుందా? నీ అమ్మ ముందు నీ నోరు లేవదా ఏంట్రా? అసలు ఎన్ని చెప్పావు నాకు పెళ్ళికి ముందు? మీ అమ్మ నేనేం తప్పు చేశానని నన్ను అంటుంది? అసలు నేనేం తప్పు చేశాను? మీ అమ్మని ఏమైనా అన్నానా? మీ అమ్మ గురించి ఎవరితోనైనా ఏమైనా చెప్పానా? మీ ఫ్యామిలీ గురించి ఏదైనా మాట్లాడానా? ఒక్క మాటైనా నా నోట్లో నుంచి అంటావు నువ్వు విన్నావా సాగర్? అసలు మీ అమ్మ రీజన్లెస్గా కావాలని నన్ను ఎందుకు సాధించుకు తింటుంది, ఎందుకు చెండుకు తింటుంది? నా పుట్టింటి వాళ్ళని దెప్పి పొడచటం ఏంటి, నన్ను బాడీ షేమింగ్ చేయటం ఏంటి, మన ఇద్దరి మధ్య మీ అమ్మ వచ్చి పడుకోవటం ఏంటి, సినిమాకి వెళ్తే రావటం ఏంటి, రెస్టారెంట్కి వెళ్తే రావటం ఏంటి, గుడికి వెళ్తే రావటం ఏంటి, మా పుట్టింటికి వెళ్తే రావటం ఏంటి? చూసే ప్రపంచానికి ఇవి చిన్న చిన్న కారణాలుగా కనిపించవచ్చు. నా స్థానంలో ఉండి ఆడజన్మెత్తిన ఏ ఆడదైనా అనుభవిస్తే కానీ ఆ బాధ ఏంటనేది తెలీదు. భర్త అన్న తర్వాత ఆడపిల్లకి మొగుడు మీద ఎన్నో ఆశలుంటాయి. కొత్తగా పెళ్ళయింది మనకే, జీవితం మీద ఎన్ని కోరికలు ఉంటాయి నాకు? ఇలాగే మీ అమ్మ ఉంటే గనక మనకి పిల్లలు పుడతారు అనుకుంటున్నావా నువ్వు? సారీ, మీ అమ్మ పుట్టనిచ్చుద్దు అనుకుంటున్నావా నువ్వు? అసలు ఇలాంటి పశువుకి జ్ఞానం లేదు. సరే, నువ్వు చదువుకున్నావు కదూ, ఉద్యోగం చేస్తున్నావు కదో, ప్రపంచాన్ని చూస్తున్నావు కదూ, నీకు లేదా సంస్కారం? నువ్వు చెప్పొద్దా మంచేది చెడేదని? సరే, మీ అమ్మకి ఎదురు చెప్పలేవు, చెప్పొద్దు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పదా వెళదాం. వెళ్ళి నేను జాబ్ చేస్తా, నువ్వు జాబ్ చేద్దుగానే మనకేమీ ఆస్తుల్లోంచి ఎవరు వాటాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన బ్రతుకు మనం బ్రతుకుదాం పదా. ఒకళ్ళకి ఒకళ్ళమే తోడు నీడ అని కదా పెళ్లిలో ప్రమాణాలు చేసుకున్నాం. జీవితంలో కడదాకా మనం కదా ఒకళ్ళకొకళ్ళం తోడుగా బతకాలి. మహా అయితే 10 ఏళ్ళో 20 ఏళ్ళో బతికి చచ్చే మీ అమ్మ కోసం జీవితాల్ని తాకట్టు పెట్టుకుంటూ బ్రతకటం నా వల్ల కాదు. తినే అన్నం ముందు కూర్చుంటే మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో తెలుసా? అసలు అనకూడదులే, కానీ ఎలాంటి అశుద్ధపు మాటలు మీ అమ్మకు వస్తున్నాయంటే, ఎంత నీచంగా మీ అమ్మ బిహేవ్ చేస్తుందంటే, కావాలని ఆ టైంలో లెట్రిన్కి వెళ్ళి మీ అమ్మ డోర్లు తీసేసి వస్తుంది, కడుపులో తిప్పుతుంది. మీ అమ్మ ఎక్కడో తెలుసా నోరు పుక్కులిచ్చి వంటగది సింకులో వస్తుంది. ఏమైనా సంస్కారవంతుల లక్షణాలా? మీ అమ్మ కావాలని నన్ను టార్చర్ చేస్తుంది. నేను పడలేను సాగర్, నా వల్ల కాదు, నువ్వు వస్తావా రావా అంది మహిమ. ఇంత చిన్న విషయానికి వేరు కాపురాల దాకా ఎందుకు, గొడవల దాకా ఎందుకు? నేను చెప్పేది విను మహిమ అంటే, ఇక నీకు ఇచ్చిన అవకాశం అయిపోయిందే, నోరు మూయి. ఇక నీకు నాతో మాట్లాడే అర్హత హక్కు రెండూ లేవు. అంటే ఏంటే, మొగుడిని తన్ని మొగసాలకెక్కానని, నాది తప్పని, నా కొడుకు తప్పని, మమ్మల్ని వీధికెక్కిద్దామని, మా పరువు తీద్దామని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మాకేమన్నా అతిగతి లేదనుకుంటున్నావా? నా కొడుకు అంత నీకు ముఖం వచ్చి నీ వెనకమాలే పెళ్ళాం కొంగు పట్టుకొని వచ్చే చవటబాజమ్మ సన్నాసి అనుకుంటున్నావా? వాడు నా కనుసన్నల్లో పెరిగాడు. నేను గీసిన గీతో హద్దు దాటి వాడిని రమ్మనమను చూద్దాం, అప్పుడు కదా నేనేంటో నువ్వు చూసేది అనేసరికి నీ కొడుకుని నీ దగ్గరే ఉంచుకొని రోజు నీ పాలే పట్టుకుని నువ్వే గోడు ముద్దలు పెట్టి ఉగ్గు పోసి లాలపాడి జోలపాడి ఒళ్ళో పడుకోబెట్టుకో, గుడ్ బై అని మహిమ తనకి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిపత్రాలు లాకర్లోనే ఉన్నాయి కాబట్టి, నగలు లాకర్లోనే ఉన్నాయి కాబట్టి, ఇక్కడ తనకని పెట్టినటువంటి కర్చీఫ్ క్లాత్ కూడా వదలకుండా మొత్తం 4 ట్రాలీలకి సర్దుకొని సాగర్ ఆపుతున్నా కూడా ఆగకుండా ఆపబోయినటువంటి కొడుకునే లాగి చెంప మీద కొట్టి పో లోపలికి అంది భానుమతి. మొదటి నుంచి సాగర్ చాలా మెతక, అమ్మకి ఎదురు చెప్పలేడు. నాన్న లాంటి తత్వం. అసలు అమ్మ ఏదైనా కళ్ళు ఉడిమితే గడగడలాడిపోతాడు, అక్కలంటే భయం వణికిపోతాడు. ఆ విషయం తెలుసుకోకుండానే నిర్మల ప్రభాకర్ పిల్లనిచ్చి కన్యాదానం చేసి చేయి జారారు. పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని నిర్మల ప్రభాకర్ మాట్లాడదామని వెళ్ళారు భానుమతి దగ్గరికి.
వెళ్తే ఆడదాన్ని కనేటటువంటి అమ్మా నాన్నలేనా? అసలు మీరు ఆడదాన్ని పెంచే లక్షణం అదేనా? అసలు అంత బలుపేంటి మీ కూతురికి? అంత పొగరేంటి? అంత గర్వం ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను, అది మమ్మల్ని కాదని వెళ్ళింది కాబట్టి అదే వెనక్కి తిరిగొచ్చి దాని ముక్కు నేలకు రాసి నా కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్ళు అది తాగి నెత్తిన చల్లుకొని కుక్కలాగా ఉద్యోగాలు మానేసి ఇంటి పని వంట పని చూసుకుంటూ ఇంట్లో పడుండేటట్టయితే నాకు మా కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళందరి ముందు అది నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, నా కూతుళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడే దాన్ని తప్పు అయిపోయిందంటే నా కొడుకుతో దాన్ని ఒంటి మీద చెయ్యిస్తా, దాంతో కాపురం చేయనిస్తా. లేదంటే కనుక దాని బతుకు అలాగే ఉంటుంది, మా వాడు ఇలాగే ఉంటాడు అనేసింది భానుమతి. ప్రభాకర్కి ఒళ్ళు మండిపోయింది. ఆయనకి ఒకానొక రోజున ఆయన తల్లి ఆయన భార్య విషయంలో చేస్తేనే భరించలేని మనిషి ఆయన అలాంటి పనులు. అయితే ఎలా కనపడుతున్నాను నేను నీకు? పిల్లనిచ్చాను కదా, ఏం చేసినా ఊడుకుంటానులే, ఏం మాట్లాడినా ఊడుకుంటానులే అని పెట్టరేగిపోయిన మాటలు మాట్లాడకు. నీ హద్దుల్లో నువ్వు ఉండి మాట్లాడకపోతే కనుక నేనేంటనేది నువ్వు చూస్తావు. ఏం అల్లుడు అలా చవటలాగా నుంచుంటావే? మీ అమ్మ నీ భార్యతో కాళ్ళు పట్టించమని అలాంటి మాటలు మాట్లాడుతుంటే నా కూతురు ఏం తప్పు చేసిందయ్యా? నా కూతురు ఏమైనా ఎవరితోనైనా కులికిందా? ప్రేమాయణాలు నడిపిందా? పెళ్లికి ముందే లేచిపోయిందా? నా కూతురు ఏమన్నా తప్పుడు పనులు చేసిందా? నా కూతురికి ఏమైనా కులం లేదా? గుణం లేదా? అందం లేదా? చదువు లేదా? నా కూతురు ఏమైనా ఒట్టి చేతులతో వచ్చిందా? నా కూతురు ఏమైనా ఉద్యోగం చేయలేనిదా? ఇద్దరూ కలిసి బయటకు వస్తే మీరు బ్రతకలేరా? నేనేమి ఆస్తి ఇచ్చి పంపలేదా? అసలైన వేరు కాపురం పెట్టుకోవాలి కానీ పెళ్ళైన తర్వాత నువ్వు ఇదే ఇంట్లో ఉండటం ఏంటి? ఉండటం తప్పు కాదు, సరే. ఉన్నప్పుడు నీ అమ్మ మీ ఇద్దరు మధ్యకు వచ్చి పడుకోవటం ఏంటి? మీరు సినిమాలకు వెళ్తే మెమ్మ రావటం ఏంటి? హనీమూన్కి వెళ్ళే ఆనవాయితీలు లేవని చెప్పటం ఏంటి? గుడికి వెళ్తే రావటం ఏంటి? పుట్టింటికి వెళ్తే రావటం ఏంటి? మా అమ్మాయి బైక్ ఎక్కితే మా అమ్మాయిని తోసేసి మీ అమ్మ నీ వెనకాల ఎక్కితే మా అమ్మాయి ఎక్కడా నీ నెత్తిన ఎక్కుద్దా? నాకు అర్థం కాలేదు. కారులో నీ పక్క సీట్లో మీ అమ్మ కూర్చుంటే మా అమ్మాయి వెనకాల కూర్చోటం ఏంటి? నువ్వు మొగుడువా డ్రైవర్వా? అసలేమైనా సంస్కారవంతుల లక్షణమేనా ఇదే? మీ ఇంట్లో కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సాగర్, ఇది సంస్కారవంతుల లక్షణం కాదు. ఒకటి నువ్వు వేరు కాపురం పెట్టాలి, లేదంటే కనుక విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా ఉండు అన్నాడు ప్రభాకర్. ఆ మాటకే నా ప్రాణం పోయినా సరే మీరు నా ప్రాణమే అడిగినా ఇస్తాను, కానీ నా జీవితంలో మొదటి స్థానం చివరి స్థానం మహిమదే మావగారు. నేను మాత్రం ప్రాణం పోయినా విడాకులు ఇవ్వనండి. మీరు నన్ను చంపినా సరే అది నా వల్ల కాని పని అనేశాడు సాగర్. దాంతో జరిగిందంతా వెళ్ళి మహిమతో చెప్పారు. మహిమని సర్దుకుపోమ్మనమని ఎలా చెప్పాలో అమ్మా నాన్నలుగా వాళ్ళకి అర్థం కాకపోయినా ఆడపిల్ల ఇంటికొచ్చి అలా ఉండటం కరెక్ట్ కాదు కాబట్టి మెల్లగా పరిస్థితులు కుదురుకుంటాయిలేమ్మా అని చెప్పుకొచ్చారు. ఆ మాటకి ఏంటమ్మా కుదురుకునేదే? నేను మనిషిని కాదా? నాకు ఆశలు కోరికలు ఉండవా అమ్మ? నేను కూడా ఎంటెక్ వరకు చదువుకున్నాను. నా భర్త నా సంసారం నా కాపురం అని నాకు మాత్రం అతనితో సంతోషంగా ఉండాలని ఉండదా? నా మొగుడికి ఏదైనా తినిపిద్దామని ప్లేట్లో పెడితే ఆయన ప్లేట్లో తను తినేస్తుందమ్మా. మొగుడు పళ్ళెంలో పెళ్ళాం తినాలా లేకపోతే మొగుడు అమ్మ తినాలా చెప్పు? నాకు అర్థం కాదు. నేను ఆయన కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే చూడలేదు. నా కోసమనే పువ్వులు తీసుకొచ్చాడనుకో తను తలనిండా తురిమేసుకుంటుంది. మిగిలిపోయిన పువ్వులు తీసుకెళ్ళి దేవుడికి పెట్టేస్తుంది. వాటిని ముట్టుకోవద్దని చెప్పుద్ది. నన్ను వంటగదిలోకి వెళ్ళనివ్వదో, పూజ గదిలోకి వెళ్ళనివ్వదో. నేను నా మొగుడు బెడ్రూమ్లో ఉంటే హాల్లో ఉండాలి, ఆయన హాల్లో ఉంటే నేను పక్క గదిలో ఉండాలి. ఆయనకి నేను ఎదురు పడకూడదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ దాకా వెళ్ళి నా మొగుడిని నేను పంపుకోకూడదు. ఏం బతుకంటావు చెప్పు? ప్రతి క్షణం నేనెందుకమ్మా ఆవిడ కింద దాష్టికం చేస్తూ? ఇది 21st సెంచరీ. ఈ రోజుల్లో కూడా ఏంటి ఆడపిల్లలమ్మా అలా భరిస్తూ పడుంటారో? నా తప్పు ఏముందని? నేను ఎంటెక్ వరకు చదువుకున్నాను. నా కాళ్ళ మీద నేను ఆధారపడి బ్రతకగలను. ఏ నిమిషం నేను అతను విడాకులు ఇవ్వనన్నాడు అని కాదు, నేను విడాకులు ఇవ్వను. నేను విడాకులు ఇస్తేనే కదా వాడు ఇంకో పెళ్లి చేసుకోగలుగుతాడు. వాడు కూడా అలాగే పడుండాలి. ఎవరమ్మా వాళ్ళింటికి వెళ్ళేటటువంటి ఇంకొక ఆడది వాడి అమ్మలా ఉండే ఆడది తప్ప అనేసింది మహిమ. ఆ తర్వాత ఇక అటు చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి
2 సంవత్సరాల కాలం ఇలా నలిగిపోయింది. ఆ తర్వాత సాగర్‌ని పోనీ నువ్వన్నా వేరు కాపురం పెట్టుకో అల్లుడు, బాగోలేదయ్యా చుట్టాలు బంధువుల్లో అని చెప్తే, మీరేమైనా అనుకోండి, ఎందుకు మహిమ చిన్న విషయాన్ని పెద్దది చేయటం, మహా అయితే మా అమ్మ ఇంకొక 20 ఏళ్ళు బతుకుద్దేమో, ఆ తర్వాత మా అమ్మ పరలోకానికి పోద్ది కదా, ఆ 20 ఏళ్ళు ఏదో సర్దుకుపోతే సరిపోలేదా అంటే నిర్మలా ప్రభాకర్ మాట్లాడలేకపోతే ఆ విషయం తెలిసిన మహిమ, ఈ 20 ఏళ్లలో నా వయసు ఇప్పుడు 27, నాకప్పుడుకు వచ్చేది 47, నా పిల్లలకి మళ్ళీ తిరిగి నా వయసే వస్తుంది, అప్పుడు ఇంకా నేనేం చేసుకోవటానికమ్మా జీవితంలో, ఏం చేయమని చెప్తాడు ఆ దరిద్రుడు, జీవితంలో ఆడపిల్ల ఎవరిని చేసుకున్నా సుఖపడుద్దేమో కానీ అమ్మ కొంగు పట్టుకొని తిరిగే పనికిమాలిన చవట వాజమ్మ వెధవల్నే, అబ్బ చెప్పు చేతల్లో ఉండే సన్నాసుల్నే, అక్కలు చెప్పినట్టు వినేటటువంటి పనికిమాలిన వెధవల్ని మాత్రం చేసుకోకూడదు, అప్పుడు బతుకులు నా బతుకుల్లాగే తయారవుతాయి అనేసింది మహిమ. ఇక కూతురు ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టి మొగుడు దగ్గర నుంచి వచ్చేసి కూడా 2 ఏళ్ళు. చుట్టాలు బంధువులు పిల్లని కాపురానికి పంపరా, పిల్లని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటారా, పోనీ ఆ ఎదవకు విడాకులు ఇప్పించి ఇంకో పెళ్ళైనా చేయరా అని అడిగి 2 ఏళ్ళుగా అడగటం కూడా మానేశారు వాళ్ళు. ఇక అక్కనే చూస్తూ వివేక్ అక్క జీవితంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన జీవితం ఉండకూడదు దేవుడా అనుకుంటూ, అలా ఈలోపు వివేక్ది ఇంటరు, ఆ తర్వాత ఇంజనీరింగు, ఆ తర్వాత ఎంటెక్ అయిపోయిందే, చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చింది, వచ్చి కూడా 1 సంవత్సరం అయిందే. కొడుక్కి ఇప్పుడు పెళ్లి చేయాలా, కూతుర్ని కాపురానికి పంపించకుండా కోడల్ని తెచ్చుకుంటే అది పరువా, అలా అని కొడుక్కి పెళ్లి చేయకుండా ఉంటే వాడికి ఒక పక్కన వయసు అయిపోతుంది, వాడికి కోరికలు కలిగే వయసు కదో, ఏదైనా తప్పుడు పనో చేయొచ్చేమో అని నిర్మల ఒక రోజున ప్రభాకర్తో అంటుంటే విన్న మహిమ, నేను నా మొగుడు దగ్గర నుంచి వచ్చేసి 8 ఏళ్ళు, ఈ 8 ఏళ్లలో వాడు మారాడా, వాడు మారతాడనే నమ్మకం ఏమైనా నీకుందా, అది కాదమ్మా, నువ్వైనా కాంప్రమైజ్ అయిపోమంటావా, నాదే తప్పని వెళ్ళి ముక్కు నేలకు రాసి దాని కాళ్ళు కడిగిన నీళ్లు నన్ను తాగమంటావా, అది తంతే పడి తిడితే పడమంటావా, నలుగురిలో అది నా మొహం మీద ఉమ్మేస్తే తుడిచేసుకొని పొమ్మంటావా, ఏం తప్పు చేశానమ్మా నేను, అసలు సమాజంలో 100కి 90 మంది కోడళ్ళు అత్తలు అమ్మల్లా ఆదరిస్తే కూతుళ్ళలా కలిసిపోతారు, ఒక 10% డిఫెక్టెడ్ పీసులు ఉంటాయి, వాటిని మాత్రమే అత్తగారులు నిజంగానే మార్చలేని పశువులయ్యే, కానీ 90% అమ్మాయిల దగ్గర ఎందుకమ్మా సడన్గా అమ్మలు వాళ్ళ కూతుళ్ళు ఉండి కూడా కోడళ్ళు రాగానే అత్తలుగా మారిపోతారు చెప్పు, ఇప్పుడేంటి వాడికి పెళ్లి చెయ్యాలి, చెయ్యి, దానికోసం నేనెందుకు నీకు అడ్డయ్యాను, నాకు అర్థం కావటం లేదో, వయసుకు వచ్చిన వాడికి పెళ్లి చేయక ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా, కూర్చోబెట్టుకొని ఏం చేస్తావు, నేను తమ్ముడు బ్రతుకు నాశనం అయిపోవాలి, తమ్ముడు పెళ్ళాంతో పడగదిలో ఉంటే నా కోరికలు రగిలిపోయి కాలు జాడి తప్పుడు పనులు చేసే కూతురును కాదులే, కంగారు పడకు అమ్మా అన్నాడు ప్రభాకర్. లేకపోతే ఏంటి డాడీ నాన్సెన్స్ అంతా కూడాను అనేసరికి సరేనని సంబంధం చూశారు వివేక్కి. పిల్ల పేరు సాత్విక, ఫ్యామిలీ చాలా మంచిదే, పరువు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు, అమ్మాయికి ఓ తమ్ముడు, పిల్లాడు చదువుకుంటున్నాడు, పిల్ల కూడా పీజీ కంప్లీట్ చేసిందే, జాబ్ చేస్తుంది ఒక ఎంఎన్సి కంపెనీలో, తెలివైంది, అందమైంది, చదువుకుంది, సంస్కారం ఉంది, మంచి కుటుంబం, వాళ్ళు పిల్లకేం పెట్టుకోవాలో మేము పెట్టుకుంటామంటే మీ పిల్లకే పెట్టుకోమన్నారు. నిర్మల ప్రభాకర్ కూడా వీళ్ళ వైపు నుంచి పెట్టాల్సింది కూతురుతో సమానంగా పెట్టారు. ఆ తర్వాత సాత్వికకి వివేక్కి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్కి రమ్మని కబురు పెడితే సాగర్ రాలేదు, వాళ్ళమ్మ రానివ్వలేదు. పెళ్ళికి శుభలేఖలు తీసుకెళ్ళి పిలుద్దామని నిర్మల ప్రభాకర్ వెళితే కూతుర్ని కాపురానికి పంపించడం చేతగాన్ని బతుక్కే కొడుక్కు మాత్రం శోభనం పక్కేసి గదిలోకి పంపుతున్నావన్నమాట. నీ బతుకు చెడ అంద నిర్మల్ని భానుమతి. నిర్మలకి మనసు చివుక్కుమందే. ఇంట్లో చుట్టూ 10 మంది ఆడవాళ్ళని కూర్చోబెట్టుకొని వీళ్ళని హేళన చేయించి నానా మాటలు అడిగిచ్చే, మీ కూతురికి బుద్ధి లేదనుకోండి మీకుండొద్దా, అత్తగారన్న తర్వాత తల్లి లాంటిది పెద్దది, ఒక మాట అంటే ఏమైంది, మీ అమ్మాయి సర్దుకుపోతే మీ అమ్మాయి ఏమన్నా అంతోటే ఎత్తు తగ్గిందా, బరువు తగ్గిందా, అమ్మో అంత గోరోజనాలు పనికిరావమ్మా, మా కోడలు ఉంది కానీ
అనగానే నేను కళ్ళురిమితేనే గడగళ్ళాడిపోద్ది. మరి మా కోడలు అసలు నేను ఇది అని చెప్పకముందే టకటకటక చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఏం పెంపకాలో ఏమోలే. అవును మరి కాలం నాడు ఈవిడ అత్త కింద కాపురం ఎలగబెడితేనేగా ఈవిడ అత్తగారిని కాదని మొగుడిని వేసుకొని తలగడ మంత్రాలేసి ఇక్కడికి వచ్చిన ఆడదు కదా, కూతురికేమి నీతులు నేర్పుద్దులే అనేపాటికే ప్రభాకర్ వస్తే రండి సస్తే సావండని ఇక వియ్యపురాల్ని కడగాల్సినవి కడిగి పెట్టి, నీలాంటి అత్తగారు కాబట్టేనే మా అమ్మ నా పెళ్ళాన్ని తీసుకొచ్చి నేను ఇలా కాపురం పెట్టుకున్నాను, కాకపోతే నీ కొడుకులంటే చవట వెదవను కాదులే నేనని అడుగొచ్చాడు ఆయన. ఆ తర్వాత పెళ్లికి సాగర్ వెళదామనుకున్న భానుమతి వెళ్ళటానికి వీల్లేదని అడ్డగీత గీయటంతో పెళ్లికి సాగర్ వాళ్ళు రాలేదు. సాత్వికకి వివేక్కి పెళ్ళైపోయింది. హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత కాపురం. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత అత్తమామలతో ఆడపడుచుతో చాలా సరదాగా కలిసిపోయే తత్వం సాత్వికదే. ఇక దానికి తోడు ఏదైనా గట్టిగా మాట్లాడి మహిమ చెప్పినా కిలకిలా నవ్వేసేది సాత్విక. ఎందుకురా నవ్వుతావు, నేను ఓపెన్గానే చెప్తున్నా, నీ జీతం నీ మొగుడికి ఇవ్వకు, నీ జీతం మా అమ్మకి మా నాన్నకు కూడా ఇవ్వకు. ఆడపిల్లన్న తర్వాత ఎవరి మీద డిపెండెంట్గా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. నీ నగలు ఎత్తుకెళ్ళి లాకర్లో పెట్టుకో. మా అమ్మని ప్రతి పండక్కి వ్రతానికి నోవుకే నగలు చేయిస్తుంది మా అమ్మ, అవి కూడా ఉంచుకో. అప్పుడే పిల్లల్ని కనబాకో. ఒక 5 years వరకు మా తమ్ముడు ఎలా ఉంటాడో చూసి అప్పుడు పిల్లల్ని కను. అక్క నేను బావలా కాదులేవే, ఏమో ఎవడికి తెలుసు, మగ ఎదవలందరూ ఒకేలా ఉంటారు అనేసేది మహిమ. ఆఫీసు నుంచి వస్తూ సాత్విక కోసం అయ్యి తేవటం, ఆ డ్రెస్సులు ఈ డ్రెస్సులు ఆన్లైన్లో పెట్టడం. నిజం చెప్పాలంటే ఆడపడుచులా కాదు, ఒక సొంత అక్కలానే ఉండేది వదిన. కేవలం తన భర్త విషయం, తన కాపురం విషయం తప్ప పక్కన వాళ్ళ విషయంలో ఇంత కూడా కలగజేసుకునే తప్పుడు బుద్ధి కాదు మహిమదే. తమ్ముడు మరదలు గదిలో ఉంటున్నారు, మనం వెళ్ళి గదుల్లో తలుపుల పక్కన ఉందాం, కిటికీల పక్కన ఉందాం, నాకు లేని సుఖం వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, రెస్టారెంట్లకు వెళ్తున్నారు, పార్టీలకు వెళ్తున్నారు, నా బతుకేంటి ఇలా అయిపోయింది అనుకునే తత్వం కాదు. ఇంకా కొత్త సినిమా వస్తే తనే టికెట్లు బుక్ చేసి ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే వెళ్ళండి, ఇక్కడ ట్రిప్కి వెళ్ళండి, బోరైపోట్లా కొత్తగా పెళ్ళయ్యారు అది ఇది అని చాలా చెప్తూ ఉండేది సాత్వికకే. అయితే నిర్మల ఒక రోజున మాట వరుసకే పైన తమ్ముడు గదిలో లైట్ ఏంటోనే అలా పొద్దున 6 దాకా వెలుగుతానే ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో పడుకుంటావా ఏంటి అని అడిగింది మహిమ. ఒక్కసారిగా ప్రభాకర్తో సహా సాత్విక వివేక్ కూడా ఉలిక్కి పడితే ఏం మాటలే అవి అందే. ఏమో నీలో కూడా ఒక్కసారిగా అమ్మ చచ్చి అత్త నిద్ర లేచిందేమోనని పిచ్చి పిచ్చి వేషాలు వేయకమ్మా, ముక్కలు ముక్కలుగా నరికేసి నిన్ను నేను జైలుకి వెళ్ళటానికి కూడా వెనకాడను. నేనందే ఆ మాట కాదమ్మా, రాత్రి సరిగా నిద్రపోలేదేమో అలసిపోతారు అని అన్నానే. అసలు నీకెందుకమ్మా, మొగుడు పెళ్ళాలు కింద మీద పడతారు, అది వాళ్ళ పర్సనల్ విషయం, నీ వయసుకు నీకు అవసరమా చెప్పు. అయినా సాత్విక వచ్చి 1 నెల రోజులైందిగా ఇంకా బొడ్లో తాళాలు గుత్తి పెట్టుకొని తిరుగుతున్నావేంటి, నాకు అర్థం కాలేదో. ఎప్పుడు ఇద్దామని తనకే, నువ్వు పోయేటప్పుడు ఇద్దామనుకుంటున్నావా ఏంటి తాళాలు? ఇంటి విషయాల గురించి తను తెలుసుకోవద్దా? తనకి ఇంటికి రాగానే ఇది మంచి ఇది చెడు అని పెద్దదానిగా పెద్ద తలకాయగా ఉండి చెప్పు, నేర్పించు. ఆర్డర్లు వేయకు, అధికారాలు చూపించకు. రేపొద్దున దానికి పిల్లలు పుడతారు. నువ్వు నీ లైఫ్ అంతా బొడ్లో తాళాలు గుత్తి నీ దగ్గరే ఉంచుకొని పెత్తనం నువ్వే చేస్తూ కూర్చుంటే ఇంకా అదెప్పుడు మంచి చెడు అనేది తెలుసుకుంటుందే. నువ్వు పోయే టయానికి దాని పిల్లలే దానంత అయితే ఇంకా వాళ్ళకి అదేం మంచి చెడు నేర్పగలుగుద్ది. ముందు నువ్వు ఇంకిత జ్ఞానం నేర్చుకో సరిగ్గా. ఒకానొకప్పుడు నానమ్మ సరైంది కాదని నాన్న తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టించిన తర్వాత కదూ నీ బతుకులో బతుకుంది. మరి అన్నీ తెలిసిన నీకు నీ కొడుకు పెళ్ళాంతో ఎలా ఉండాలో నీకు తెలియదేంటే అనేసరికి నీ అత్త మీద కోపం అంతా నా మీద చూపించబాకే. నేను నిజంగా నా కోడల్ని అలా చూసే అత్తగారు నేనంటే ఎందుకే అలాంటి మాటలు మాట్లాడతావు? దాన్ని ఒక్క మాటైనా అన్నానంటే, నేను ఒక చిన్న విషయం బుద్ధి తక్కువై అన్నాననుకో, దాన్ని పట్టుకొని ఇన్ని మాటలు అనాలంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే. అనకూడదులే కానీ అత్త కొట్టిందని కాదంట, తోడుకోడలు నవ్విందని కోపం వచ్చిందంట. వెధవ సామెతలు చెప్పబాకు, ఒళ్ళు మండిపోయి ఉన్నాను ఇక్కడ నేను అని మహిమ ఆఫీస్కి వెళ్ళిపోతే చూడండి అంది ప్రభాకర్ని. ఏం చూడనో, నేను ఎలా కనపడుతున్నాను నీకు? కూరగాయ ముచ్చట్లు ఆడవాళ్ళకి ఎదురుగా కూర్చొని
నువ్వు అడ్డమైనటువంటి వ్యవహారాలు చెప్తుంటే వింటూ కూర్చుంటాను అనుకుంటున్నావా ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అమ్మాయి చెప్పింది చెయ్యి అని వెళ్ళిపోయాడు ఆయన. ఏమే, నేనేమన్నా అన్నానమ్మా నిన్ను? అత్తయ్య, ఎవరన్నారు నువ్వు అన్నావనే అంది సాత్విక. చూడమ్మా ఎలా టపా అన్నారు. ఏరా వివేకు, అమ్మ నేనంటే బాగోదులే కానీ నీకు నోటి దోలుంది తెలిసే. కాదురా, నేను అసలు అలా తప్పుగా అనలేదురా, దానికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చేసింది చూడరా నేనేమన్నానని అనేసరికి ఒక 2 రోజులు చూసింది మహిమ. అమ్మా అంది. ఏంటమ్మా అంది నిర్మల. అవును, సాత్విక వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను. ఏంటి డైనింగ్ టేబుల్ మీద నాకు ఇష్టమైనవి, తమ్ముడికి ఇష్టమైనవి, నాన్నకి ఇష్టమైనవి, నీకు ఇష్టమైనవి ఉంటున్నాయి కానీ తనకిష్టమైనవి ఉండట్లేదేంటి అని అడిగితే, అంటే తను తింటుంది కదా అని, తను తింటుంది కదా అని చెప్పి నువ్వు తినేవన్నీ తను తినాలని పెడుతున్నావా, తినక ఏం చేసుద్దని పెడుతున్నావా? అది కాదమ్మా, ఇంట్లో వంటమ్మాయి ఉంది, నువ్వేమైనా వండాలా? పనమ్మాయి ఉంది, పని చేసి పెట్టి సాయం చేసి పెట్టుద్దే. తనకి ఏమిష్టమో అడిగి వండించాలి. వేరే ఇంట్లో, వేరే వాతావరణంలో, వేరే అమ్మా నాన్నలకి వేరే అలవాట్లతో, వేరే పరిసరాల్లో పెరిగొచ్చిన పిల్ల ఇక్కడ వాటిని ఎందుకు అలవాటు చేసుకోవాలి? అక్కడున్నట్టే ఇక్కడ ఎందుకు ఉండకూడదు? పుట్టిల్లు అనే ఫ్రీడమ్ తీసుకొని అత్తగారిల్లు అనగానే అదేదో ఒక నరకం, అదేదో ఒక శ్మశానం, అదేదో క్షుద్రశక్తులు తిరిగే చోటు, మనం భయపడుతూ ప్రతి క్షణం భయభ్రాంతులతో ఉండాలన్నట్టు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అని అడిగేసరికి, రేపటి నుంచి దానికి ఏమిష్టమో అవన్నీ ఉంచుతా అంటే నేను చెప్పాక ఉంచుతావు, లేకపోతే ఉంచవు నువ్వు. అబ్బే అలాంటిదేమీ లేదమ్మా, మరి నా కోసం బట్టలు కొంటున్నావు, దానికి కూడా కొంటలేదే, దానికి పెళ్ళికి తీసుకున్నాం కదా అని. అలాంటప్పుడు నేను కొనుక్కోలేనా ఏంటి? నువ్వు కొనేదేంటి? నేను పెళ్ళై పరాయింటికి వెళ్ళిపోయిన దాన్నే కదా. నేను నీ ఇంట్లో ఉంటున్నాను అంటే అమ్మా నాన్నలు కాబట్టి వీధులకు ఎక్కి ఉండే అలవాటు లేనటువంటి బజారు ఆడదాన్ని కాదు కాబట్టి ఉంటున్నాను. అలాగని నువ్వు అతి ప్రదర్శనలు చేయకే అనేసరికి నెక్స్ట్ డే నుంచే నిర్మల సాత్వికకి ఏమిష్టమో వాటిని వండించడం మొదలుపెట్టి మహిమకి ఏం కొంటే అది కొనటం మొదలుపెట్టింది. సాత్వికకే నవ్వుకోవటం మొదలుపెట్టారు ప్రభాకర్, వివేక్. నిజానికి నిర్మల చాలా మంచిది, కానీ మహిమ ఎక్కడ తల్లి మాడిపోద్దో, ఎక్కడ సాత్విక మనసు బాధపడుద్దో, ఎక్కడ బాధ పెట్టుద్దోనని ఫస్టే కరెక్ట్ చేసుకుంటూ వచ్చేయటం మొదలుపెట్టింది పరిస్థితుల్నే. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఒక రోజున నిర్మల చాలా దిగులుగా కూర్చుంది. సాత్వికకి ఆ రోజున ఆఫీసు లేదు, అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయారు. అత్తమ్మ ఏంటి అలా కూర్చున్నావు అని అడిగితే, ఏం లేదే బంగారం, మనసు బాగాలేదమ్మా అంది నిర్మల. ఏమైంది అత్తయ్య అని అడిగితే, దా కూర్చో అనేసరికి ఇదిగో నెయిల్ పాలిష్ తెచ్చా వేస్తాదా అని నిర్మల చెయ్యి అందుకొని వేస్తూ కూర్చుంది సాత్విక పక్కన. ఏ విషయం అత్తయ్య? ఏముంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని మీ వదిన గురించేనే. వదినకి ఏమైంది ఇప్పుడు? ఏమవటం ఏంటమ్మా, పెళ్ళైన ఆడపిల్ల 6 రోజులు మొగుడు చేత ఒంటి మీద చేయించుకొని ఆ తరువాత అత్తారింట్లో ఉండకుండా పుట్టింట్లో ఉంటుంటే ఎంతమంది ఎన్ని మాటలు అంటారే. అదే ముక్కుసూటి మనిషి అయినా ముక్కోపి అయినా కూడా దానికి మాత్రం మొగుడు సంసారం పిల్లలు వద్దా చెప్పు? ఏదో బయట ప్రపంచం దాని మొహం మీద అంటలేదు కానీ మీ మామయ్యకి నీ మొగుడు కోపం ఎక్కువని అనరు. కానీ నా దగ్గర చుట్టాలు బంధువులు ఎన్ని దెప్పులు దెప్పి ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా అమ్మా? అవునత్తయ్య, అన్నయ్య ఎందుకు వదిన కాపురానికి తీసుకెళ్ళడు? వాడా ఈ ప్రపంచం మీద వాడంత పనికి మాలిన సన్నాసి, వాడంత పనికి మాలిన ఎదవ ఇంకొకడున్నాడా అమ్మా? అనకూడదులే కానీ వాడు మెళ్ళో తాళి కట్టడానికి మాత్రమే అమ్మాయి పక్కన వధువు పక్కన వరుడు అనే మగాడిగా మాత్రమే గుర్తింపున్న మగాడేవాడు. వాడు అమ్మ లంగాలకు బొందులు ఎక్కించటం, అమ్మ కాళ్ళకి గోరింటాకు పెట్టడం, అమ్మకి నోట్లో భోజనాలు తినిపించడం, అమ్మ కాళ్ళు ఎత్తటం, అమ్మ తలకి నూనె రాయటం, అమ్మకి స్నానానికి నీళ్లు పెట్టడం, తలకి రంగు వేయటం, హెయిర్ ప్యాకులు పెట్టడం, నువ్వు నాకు ఇప్పుడు వేస్తున్నావే అలా గోళ రంగులు వేయటం. అది వాడిని అలా పనికి మాలిన వాజమ్మ ఎదవగా పెంచేసిందే. నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి.
ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఒకప్పుడు నేను కష్టాలు పడ్డ కోడలనే కదా, నా కూతురు విషయంలో నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. కుర్రాడినా వాడి ఫ్యామిలీనా, అలాంటిది నేను వాడు బాగున్నాళ్లే అని మీ మావయ్యతో నేనే తొందరపడి చెప్పి సచ్చాను. ఇక వాడమ్మ సంగతి అంటావా, ఇదిగో పోద్ది అదిగో పోద్ది అనుకుంటే అది పోనన్నా పోవట్లేదమ్మా, పోయిన పీడ వదిలిపోద్ది అనకూడదులే. కానీ ఎందుకని ఊరుకుంటున్నాను, నేనేమో చిక్కి శల్యం అయిపోతున్నానేమో, అదేమో బలిసి రెండెంతలు అయ్యిందే. కొడుకుని కోడల్ని ఎక్కడైనా సరే గదిలోకి వెళ్తే చూడలేని ఈ దరిద్ర బుద్ధి ఏంటో, దానికి 2 ఆడకూతుళ్ళు ఉన్నారు. దరిద్రపదే ఎన్నాళ్ళనమ్మా చెప్పు, 1 ఏడా 2 ఏళ్ళ? వాడు విడాకులు ఇవ్వనంటాడు, ఇది విడాకులు ఇవ్వనంటది. పోనీ విడాకులు ఇస్తే ఇంకో సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే అదే కాదంటారాయా. ఎక్కడ వరకని పడమంటావు చెప్పు, మేము ఉన్నంతకాలం వేరే సంగతి, తర్వాత పరిస్థితి ఏంటమ్మా అంటే, నిజంగానే వదిన గురించి ఆలోచించట్లేదు అత్తమ్మ, అందరం ఎవరి కంగారులో వాళ్ళం పడిపోయే అంది సాత్విక. అదే నా దిగులు. పైకి అలా అరుస్తుంది కానీ దానికి మాత్రం సంతోషంగా ఉండాలని ఉండదా చెప్పమ్మా అని కన్నీళ్లు పెట్టుకుందే. అయితే ఒక పని చేద్దాం అత్తయ్య అంది సాత్విక. ఏంటమ్మా? నాకు ఐడియా వచ్చిందే, మనందరం కలిసి ఓ ట్రిప్పుకి వెళ్దాం. మనకి లోన్లీగా ఉండేటటువంటి ఒక ఇల్లు కావాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటికేం కరువే, నా చెల్లెలు నా తమ్ముడు 2 కొంపలు ఉన్నాయి. పిల్లల దగ్గరికి ఒకళ్ళు యూరప్ వెళ్ళారు, ఒకళ్ళు అమెరికా వెళ్ళారు. నా చెల్లెలు ఇల్లు అయితే ఇక్కడికి 4 గంటల దూరంలోనే ఉందమ్మా. తాళాలు నాకే ఇచ్చిపోయిందిగా. సంవత్సరం దాకా రానని కూతురు పురుడు పోయటానికి అది వెళ్ళింది, ఆపరేషన్ చేయించుకోవటానికి నా తమ్ముడు వెళ్ళాడు అని చెప్పింది నిర్మల. చెప్పిన తర్వాత సరే అయితే వెళ్దాం పదా ఈ వీకెండ్ అంటే, దేనికి చెప్తాపా అంది సాత్విక. ఆ తర్వాత వివేక్కి సెలవు పెట్టించి ప్రభాకర్ని నిర్మల్ని తీసుకొని మహిమను కూడా రమ్మంటే వాళ్ళిద్దరూ వెళ్తారు, మధ్యలో నువ్వెందుకే అంది నిర్మల్ని మహిమ. అక్కడ గుడి ఉందమ్మా, మొక్కు తీర్చుకుందామని ఉంటే వాళ్ళిద్దరు తీర్చుకొస్తారు. వాళ్ళిద్దరే ఉన్న చిన్నపిల్లల పానకంలో పుడకలాగా మొగుడు పెళ్ళాల మధ్యలోకి నువ్వెందుకు, అసలు నీకు ఇన్వాల్వ్మెంట్లేగా తగ్గిమంటున్నాను. సత్య ప్రమాణకంగా చెప్తున్నానే నేను, నిజంగా ఆ ఊళ్ళో గుడి ఉందనేనమ్మా, పదవే వెళ్దాం నీకు దండం పెడతాను అనేసరికి సెలవు పెట్టి అందరూ బయలుదేరారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళు భోజనాలు చేసేసాక మహిమను తన గదిలోకి వెళ్ళనిచ్చి వీళ్ళ నలుగురు కలిసి డాబా పైన మీటింగ్ పెట్టారు. ఏం చేద్దామని రా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు వివేక్. ఏమీ లేదు అత్తయ్య, నీ ఫోన్ ఒకసారి ఇటివ్వు అని నిర్మల ఫోన్ తీసుకొని నిర్మల ఫోన్లో నుంచే సాగర్కి ఫోన్ చేసింది సాత్విక. ఫోన్ చేసి బాబు అంటే, బాగున్నారా అత్తయ్య, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా, మావయ్య గారు ఎలా ఉన్నారు అన్నట్టు, వివేక్ ఎలా ఉన్నాడు, జాబ్ ఎలా ఉంది, వివేక్ పెళ్ళయిందంట, భార్య ఎలా ఉంది, ఏమైనా విశేషమా, ఆగా అంది సాత్విక. అన్న తర్వాత చెప్పండి అత్తయ్య అంటే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి బాబు, మీ మావయ్య గారు క్యాంపుకి వెళ్ళారు. అలాగే వివేక్ సాత్విక ఇద్దరూ కలిసి ఎక్కడికో ట్రిప్పుకని వెళ్ళారు. నాకు ఒంట్లో బాగాలేదు, మహిమ మా చెల్లెలు ఇంటికి వెళ్తున్నానని వెళ్ళింది, మా చెల్లెలేమో దాని కూతురికి పురుడని అమెరికాకు వెళ్ళింది. వెళ్ళిన పిల్ల వెళ్ళి 2 రోజులైంది. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ తీయటం లేదు. ఏమైందో ఏంటో నాకు కంగారుగా ఉంది. నేనేమో ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను, నేను వెళ్ళటానికి కూడా అవ్వదు. ఒకవేళ మామయ్య గారు వచ్చారంటే నేను ఇంట్లో లేకపోతే ఆయన కంగారు పడతాడు. పిల్ల ఇలా ఫోన్ ఎత్తట్లేదని చెప్తే ఆయనకి బీపీ ఉందా అసలే, నీకు తెలుసుగా మీ మామయ్య గారి కోపమనే. వివేక్ చెప్తే వాడు టెన్షన్ పడతాడు. ఎంతైనా నువ్వు ఎంత కాదనుకున్నా, ఎంత నువ్వు అమ్మ కొడుకువైనా సరే తాళి కట్టావు కాబట్టి నా కూతుర్నే, ఏదో ఆ రోజున నువ్వు 6 రోజులు కష్టపడి కాపురం చేశావు కాబట్టి అత్తయ్య, మరి నీ పెళ్ళాం కదా, వెళ్ళి చూసి అది ఎలా ఉందో నాకు చెప్తావా, పోనీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దింపి వెళతావా అంది నిర్మల. అనేసరికి ఒక్క 5 నిమిషాలు అత్తయ్య అని అటు ఇటు తిరిగి సాగరు ఆలోచించి వాళ్ళమ్మ గది దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. చూస్తే నిద్రపోతుంది భానుమతి. వెంటనే వచ్చి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తింది
సాత్విక ఎత్తితే అత్తయ్య అంటే చెప్పు బాబు అంటే ఏమీ లేదత్తయ్య, అమ్మ నిద్రపోతుందా లేదా అని. అమ్మ బాగా గాఢ నిద్రలో ఉంది. ఇప్పుడు టైం 10 అయింది కదా, నేను బయలుదేరి చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి రాత్రి 2. అక్కడ మహిమ ఉందనుకోండి, తీసుకొచ్చి మీ దగ్గర వదిలేసి మళ్ళీ మా అమ్మ 6ంటికి నిద్ర లేచేసరికి మా అమ్మ కళ్ళ ముందుంటే చాలు, లేదంటే నేను ఎక్కడికి వెళ్ళానా అని వెతుక్కొని మళ్ళీ అల్లరల్లరి గొడవ చేసుద్ది అన్నాడు సాగర్. దాంతో దరిద్రుడు ఆడి జుట్టట్టుకొని పడేసి పారేయాలి అంది నిర్మల. నువ్వు ఆగత్తయ్యా అనేసరికి సరే నేను బయలుదేరుతున్నానని ఫోన్ పెట్టేశాడు సాగర్. అలాగే బాబు అంది సాత్విక. అన్నాక లేవండి ముందు మీరు లేవండి అనేసరికి ఎక్కడికమ్మా అన్నాడు ప్రభాకర్. మామయ్య, ఇప్పుడు నేను ఒక మహత్కార్యం చేయబోతున్నాను. ఆ మహత్కార్యానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఏంటదే? వీళ్ళిద్దరినీ కలపబోతున్నాను. అవునే, నా ఫోన్లో నుంచి ఎందుకు ఫోన్ చేసావు? నీ ఫోన్లోంచే చేయొచ్చుగా. అత్తయ్య, ఇప్పుడు నేను చేసే అటెంప్ట్ సక్సెస్ అయిందనుకో ఓకే, లేదనుకో వదినతో మాటలు నేను అస్సలు పడలేను. నిన్ననుకో 4 తిట్లు తిట్టినా 4 తన్నులు తన్నినా పర్లేదు, నేను అమ్మవు కాబట్టే పర్లేదన్నాను అని చెప్పి మొత్తానికి చూసావట్రా నీ పెళ్ళాం నన్నే ఎరేసింది అంటే పర్లేదులేమ్మా అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు కలుస్తారని నమ్మకం ఏంటమ్మా అన్నాడు ప్రభాకర్. కలిస్తే మంచిది మావయ్య, ఈ దెబ్బతో అందరి లైఫ్లో సెటిల్ అయిపోతాయి. లేదనుకోండి అప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఈసారి మాత్రం వదిన గారి కాపురాన్ని వదిలే ప్రసక్తే లేదు, నిలబెట్టిందాకా నేను అనేసింది. అన్న తర్వాత ఎక్కడికే అన్నాడు వివేక్. ఉష్ అని మహిమ గదిలోకి వెళితే మహిమ వాష్రూమ్లో ఉంది. దాంతో 4-5 చోట్ల మైకులు పెట్టి, అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర, ఫ్లవర్ వాజులో, వంటగదిలో, ఇంపార్టెంట్ ప్లేసుల్లో మైకులు పెట్టుకుంటూ వచ్చింది సాత్విక. పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు సాగర్ అన్నయ్య వస్తాడు. వచ్చిన తర్వాత నేను అన్ని రూములు అన్ని కిటికీలు లాక్ చేశాను కాబట్టి అలా లోపలికి అన్నయ్య రాగానే మనందరం బయటికి వెళ్ళిపోయి మెయిన్ డోర్ లాక్ చేద్దాం. మనం ఎక్కడ ఈదులో ఉందామా అంది నిర్మల. అత్తయ్య, నీకు జోకులు ఎక్కువైనట్టు అనిపించట్లా అంది సాత్విక. ఎక్కువయ్యానమ్మా, ఎన్నాళ్ళు కూతురుని ఇంట్లో కూర్చోబెట్టుకుంది అన్నాడు ప్రభాకర్. నిజమే, నేనే కూర్చోబెట్టుకున్నా, మరి నువ్వేమి కాదు మరి అంది నిర్మల. అమ్మా అన్నాడు వివేక్. చూడరా మామను కోళ్ళ కలిసి నా మీద ఎలా ఎక్కేస్తున్నారో అనేసరికి మన కోసం ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో పై ఫ్లోర్ బుక్ చేశాలే, ఇవన్నీ ఎప్పుడు చేశావురా అన్నాడు వివేక్. నేనంతే, నీకు తెలుసుగా, నేను సైలెంట్ అండ్ షార్ప్ అన్న తర్వాత అదే అత్తగారిని ఇరికిచ్చి అత్తగారిని ఆడపడుచుతో తిట్లు తినిపించడానికి రెడీగా ఉంటావే అనేసరికి పర్లేదులే మనొదినేగా అనేసింది. ఆ తర్వాత వీళ్ళు అన్నట్టుగానే సాగర్ వచ్చాడు. సాగర్ వచ్చి రాగానే సైలెంట్గా వీళ్ళు ఏమీ ఎరగనట్టు బయటికి వెళ్ళిపోయి తాళాలేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి ఎదురు బిల్డింగ్లోకి వెళ్ళిపోయి వీళ్ళు బుక్ చేసుకున్న ఫ్లోర్లో మొత్తానికి వీళ్ళ రూమ్లో దిగేశారు. దిగేసిన తర్వాత మైకులన్నీ ఆన్ చేసి సిస్టమ్స్ అన్నీ ఆన్లో పెట్టింది సాత్విక. పెట్టేసరికి ఇక అలా కూర్చుని వింటం మొదలు పెట్టారు స్పీకర్లు పెట్టి. అయితే సాగర్ లోపలికి వచ్చి ఏంటి ఎవరూ కనిపించట్లేదు అని వెతుక్కుంటున్నట్టు ముందు మహిమ గదిలోకి వెళ్ళాడు. మహిమ గదిలోకి వెళ్ళిన తర్వాత ఏరా వీడియో కూడానా అన్నాడు వివేక్. మరి ఆడియో ఒకటే అయితే క్లారిటీ ఉండదుగా, అందుకే వీడియో కూడా అనేసిన తర్వాత ఈ కాలం తెలివితేటలు అంది నిర్మల. అన్న తర్వాత ఇక మహిమ గదిలోకి వెళ్ళి మహిమ ఏమైనా చేసుకుందా కొంపదీసి సూసైడ్ అని మహిమ మీద అలా వేలేసాడో లేదో లేసి మహిమ ఫ్యాట్మని నిద్రమొహంలో లేవగానే చేతిలో బుక్ చదువుతూ పడుకుంది. కాస్త బుక్ తీసుకొని సాగర్ మొహం పగలగొట్టింది. అబ్బా, మా అక్క హ్యాండ్లింగో అన్నాడు వివేక్. అది నా కూతుర్రా అన్నాడు మీసం మేలేస్తూ ప్రభాకర్. నువ్వేంటి ఇక్కడ అంది సాగర్ని. ఏం లేదు, అత్తయ్య గారు ఫోన్ చేశారు. మా అమ్మ నీకెందుకు ఫోన్ చేస్తుంది, వెధవ నాటకాలేకో, వాడు చూసావంటే ఇప్పుడు నా పేరు చెప్పాలి ఇక్కడ వాజమ్మ, నా పేరు చెప్పకుండా ఉండలేడా సన్నాసి. అయ్యో కాదు నిజంగా, ఇదిగో చూడు అని వాడు చూసావా ప్రూఫ్లు చూపిట్టు నా కూతురుతో నన్ను తిట్టించాలని వీడు ఫస్ట్ నుంచి అంతేనే. అమ్మ కూతుళ్ళకి, అబ్బా కూతుళ్ళకి, అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి సన్నాసి తగాదాలు పెట్టే ఎదవా. అత్తయ్య నువ్వు ఆగు అన్న తర్వాత ఒక్క రికార్డు కూడా పోనీవాకమ్మ, అన్నీ ఉంచవే జాగ్రత్తగా, వీడిని గుంజాల్సినవి చాలా ఉన్నాయి అందే నిర్మల. ఆ తర్వాత
మా అమ్మ ఏదో టెన్షన్లో ఫోన్ చేసిందేమో. ఏంటి విషయం అంది మహిమ. ఏం లేదు, నువ్వు ఇక్కడికి వచ్చావని, నువ్వు కనపడట్లేదని, నువ్వు ఒక్కదానివే చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావని అంది మహిమ. అంటే నేను ఒక్కదాన్ని రావటం ఏంటి, నీకు సెన్స్ ఉందా అసలు, నువ్వెందుకు వచ్చావు ముందు ఇక్కడికి? ఏం లేదు, నీ గురించి కనుక్కోమంటే. ఎలా ఉన్నావు? బతికే ఉన్నానే, ఇంకా పోలేదేంటా అని చూడటానికి వచ్చావా? అలా మాట్లాడకు. ఎందుకు అలా మాట్లాడతావు? సరే, వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళు. మళ్ళీ మీ అబ్బ లేచి చూస్తుందేమో నువ్వెక్కడికి వెళ్ళావని. అప్పుడే లేవదులే, మార్నింగ్ 6 కదా, అప్పటికి వెళ్ళిపోతానులే. అందుకే చెప్పాను, నువ్వు ఈ జన్మకు మారవు. నువ్వు మారినంత వరకు మన బతుకులు మారేయలేదు. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ అంది మహిమ. అంటే ఎటు వచ్చాగా కాసేపు మాట్లాడుకుందాంగా అన్నాడు. అని మంచం మీద కూర్చోబోతే మర్యాదగా మంచం మీద లేచి వెళ్ళే సోఫాలో కూర్చో, అది నా కూతురు అని ప్రభాకర్ మీసం మేలేస్తుంటే, నిన్ను చెప్పుకోవాలి, ఎవరిని చెప్పుకున్నా లేకపోయినా అంది నిర్మల. అన్న తర్వాత ఏంటి చెప్పు? అది కాదు, ఏమైంది? కొంచెం నువ్వు మారొచ్చు కదా, నువ్వు కొంచెం సర్దుకుపోవచ్చు కదా, వచ్చి మీ అమ్మ కాళ్ళు కడిగా నీళ్లు తాగొచ్చు కదా, మీ అమ్మ తంతే పడవచ్చు కదా, తిడితే పడవచ్చు కదా, మీ అమ్మ ఉమ్మూస్తే తుడిచేసి పోవచ్చు కదా, మీ అమ్మ అవమానిస్తే భరించవచ్చు కదా, మీ అక్కలు వచ్చి నన్ను హీనంగా మాట్లాడుతుంటే తుడిచేసుకుపోవచ్చు కదా అంటావా అంది మహిమ. అవన్నీ నేనన్నానా? అసలు నువ్వు మనిషివా పశువారా నాకు అర్థం కాదో. నీకో విషయం తెలుసా? ప్రపంచమంతా నువ్వు నాకు విడాకులు ఇవ్వనన్నావు, నువ్వేదో ఉత్తమ పురుషుడివి అనుకుంటున్నారు మా ఫ్యామిలీతో సహా. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి, నీ మాటలు నమ్మాను కాబట్టి, నువ్వు లోపల ఒక రకంగా బయట ఒక రకంగా, ప్రపంచం ముందు ఒకలాగా మనుషుల ముందు ఒకలాగా ఉంటావని వాళ్ళకి తెలియదురా. నిజం చెప్పు, ఫస్ట్ నైట్ రోజున మా ఇంట్లో 3 రోజులు నా ఒంటి మీద చెయ్యటం తప్ప, మీ ఇంట్లో 3 రోజులైనా నువ్వు నా మీద చెయ్యేసావా? ఇప్పుడు దాకా మనం మళ్ళీ శారీరకంగా కలిసామా అనేపాటికి నిర్మలతో సహా అందరూ అలా వింటూ కూర్చుండిపోయారు. నీకో విషయం తెలుసా సాగర్? కేవలం పెళ్ళాం ఒంటి మీద చెయ్యేసేటప్పుడే ఒక మగాడికి వాడుకున్న మగతనం గుర్తుకు రాకూడదు. ఆడదానికి కూడా భర్త మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బాధ, సంతోషం, ఏడుపు ఏదైనా సరే. పెళ్ళైన తర్వాత తను పుట్టిన అమ్మా నాన్నల్ని, కుటుంబాన్ని వదులుకొని వచ్చే ఆడపిల్ల అన్నీ భర్తే అనుకొని బ్రతుకుద్ది. ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా అన్నీ భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటుంది. పెళ్ళైన ఆడపిల్లకి అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, స్నేహితులు, బంధువులు, చుట్టాలు అన్నీ ముందు మొగుడే. చివరికి పిల్లల కన్నా కూడా మొగుడే ఎక్కువ. ఆడపిల్ల కడుపుతో ఉన్న విషయం కూడా ముందు పుట్టింటి వాళ్ళకి చెప్పాలనుకోదు, భర్తకే చెప్పాలనుకుంటుంది. నేనేం తప్పు చేశానని మీ అమ్మ నన్ను అందే? ఇప్పుడు కూడా నేను అదే అడుగుతున్నాను, చెప్పు. మీ అమ్మ మన ఇద్దరు మధ్యలోకి వచ్చి పడుకోవటం తప్పు కదో? సినిమాకి వెళ్తే రావటం, నేను నీతో ఫోన్ మాట్లాడుతుంటే వినటం, నువ్వు నేను కలిసి బయటికి వెళ్తుంటే బయటికి రావటం, మనం ఏం చేసినా సరే ప్రతి చోట మీ అమ్మ ఉండటం తప్పు కాదంటావా? నేను అన్నానా తప్పు కాదని? నువ్వు మరి అలాంటప్పుడు ఎందుకు వేరు కాపురం పెట్టావు? నాతో నువ్వు అసలు ఏం చెప్పావు సాగర్? మన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ఉన్న 6 నెలల గ్యాప్లో నువ్వు నాకు చెప్పిన ఒక్క మాట మీద ఉన్నావా? ఏముండలేదు నేను. ఏమున్నావురా నువ్వు? నన్ను కొట్టనన్నావు, తిట్టనన్నావు, మాటన్నన్నావు, బాధ పెట్టనన్నావు, కన్నీళ్లు రానివ్వనన్నావు, నేను చెప్పినట్టే వింటానన్నావు, నన్ను ఉద్యోగానికి వెళ్ళనిస్తానన్నావు, నన్ను ఇంత చిన్న విషయంలో కూడా వేలెత్తి చూపించనన్నావు. అలాంటిదే ఆ తర్వాత నా జీవితం అలాగే ఉందా? నా వాడికి నేనన్న ప్రతి మాట నేను నిలబెట్టుకున్నానా లేదా? ఈ రోజుకైనా మన పెళ్ళే 8 years అయింది. నిన్నే రోజైనా తిట్టానా, కొట్టానా, ఒక మాట అన్నానా, బాధ పెట్టానా, ఇబ్బంది పెట్టానా అన్నాడు సాగర్. అంటే ఏంటి? నువ్వేమీ అనకపోతే చాలా, మీ అమ్మ ఎన్నంటన్నా నువ్వు అలా మమ్మ బాయ్లా నుంచొని ఉండొచ్చా? అసలు ఎలా కనిపిస్తున్నానురా నేను, నీకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంత పౌరుషంగా పెంచాడో తెలుసా? తప్పు నాది కానప్పుడు, తప్పు ఎదుటివాడిది అయినప్పుడు తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలని నేను ఎదుటి వాళ్ళ తప్పుల్ని నిలదీసి మాట్లాడే తత్వం నాదే. నీకోసమని 6 నెలలు భరించా, సహించా. బయటికి రా, వచ్చి బ్రతుకుదామన్నా వచ్చావా? నువ్వెందుకు ధైర్యం చేయలేవు సాగర్? నువ్వు మాత్రమే ఇలా ఉన్నావా? ప్రపంచంలో నీలాంటి కొడుకులు చాలామంది ఉన్నారా? అమ్మలు కొడుకులకు పెళ్ళిళ్ళు అవ్వగానే వాళ్ళల్లోంచి అమ్మలు పోయి అత్తలు పుట్టుకొచ్చేస్తారు కదా. మరి నీకు 2 అక్కలు ఉన్నారు కదా. మీ అమ్మ నా విషయంలో ఉన్నట్టే ఉంటుందా? మీ అక్కల విషయంలో వాళ్ళ అత్తలు ఉంటే మీ అమ్మ తీసుకోగలదా?
ఎందుకు మాట్లాడలేవు సాగర్? నువ్వు నా విషయం దగ్గరకు వచ్చేపాటికి నీకెందుకు నోరు మూత పడిపోద్దే? చిన్నప్పటి నుంచి నన్ను అలా పెంచారో నీకు తెలుసుగా, ఎందుకు పెరుగుతావు నువ్వు అలాగా? నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? నువ్వు టాపర్వి కదరా. నువ్వు అంత పెద్ద ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నావు, ఎంతమంది క్లయింట్స్తో డీల్ చేస్తావు, ఎన్ని కాంట్రాక్ట్లు ప్రాజెక్టులు ఓకే చేస్తున్నావు. నువ్వు ఇంట గెలవలేని నువ్వు రచ్చగెలవటం గొప్పతనం అనుకుంటున్నావా? ఇంట్లో పిల్లి ఊళ్ళో పులిలా ఉండటం గ్రేట్నెస్ అనుకుంటున్నావా? ఈ జన్మకి నువ్వు మారవు. నాకు కాంప్రమైజ్ అయి బ్రతకాల్సిన అవసరం ఏంటి చెప్పు? ఇప్పటి వరకు చాలా లేట్ అయిపోయింది. నువ్వు అన్నట్టు 8 years గడిచిపోయిందే. నువ్వు మారుతావని, తిరిగి వస్తావని నీ మీద ఉన్న ప్రేమ నమ్మకం ఎక్కడో నన్ను ఇంకా విడాకులు తీసుకోకుండా ఆపిందే. ఈసారి మాత్రం నేను విడాకులకు అప్లై చేసేస్తా. మ్యూచువల్కి వెళదాం. ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళకి రాకపోవడం. ఒకటి గుర్తుపెట్టుకోరా, నీ లైఫ్లోకి మళ్ళీ ఒక అమ్మాయి అంటూ రావాలంటే అది మీ అక్కల్లానో మీ అమ్మలానో ఉండాలి, లేదంటే నీలా అన్నీ తుడిచేసుకుపోయేదై ఉండాలి. నాలాంటి అమ్మాయి మీలాంటి ఫ్యామిలీల్లోకి సెట్ అవ్వదు అనేసింది మహిమ. దాంతో సాగర్నే ఇహనువులే లేచి బయటికి నడువని షర్ట్ పట్టుకొని బయటికి లాక్కొచ్చింది. అన్ని తలుపులు కిటికీలు మూసుకుపోయినాయి. లాగి 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 సాగర్కి ఆ తలుపులేవీ రాలా. తలుపులు మూసుకుపోయినాయి. ఎవరేశారో అంటే నువ్వా నేనా లోపలికి వచ్చింది. గదులన్నీ వెతికితే ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అదేంటి ఎవరూ లేరు అనుకుంది మహిమ. అనుకున్న తర్వాత మీ అమ్మకు ఫోన్ చేయి, మళ్ళీ నువ్వు ఎక్కడికి తప్పిపోయావోనని మీ అమ్మ వెతుక్కుంటుందేమో పాపం అంది మహిమ. నా ఫోన్లో ఛార్జ్ లేదు, నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అని స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ పక్కన పడేశాడు సాగర్. అమ్మ దొంగెదవో, వాడెప్పుడు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటాడే అంది నిర్మల. ఏదో వంక దొరకాలగా అత్తయ్య, ఇప్పుడు పెళ్ళాం దగ్గర ఉండటానికి ఎత్తుకుంటున్నాడులేండి వంకలు అనేసింది సాత్విక. ఆ తర్వాత తెల్లారిపోయింది. ఇంకా మహిమ వెళ్ళిన వాళ్ళు వాళ్ళే తిరిగి వస్తారులే అని ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో. సరే ఎక్కడికి పోతారులే, ఏదో మొక్క అందగా తల్లి అక్కడికి వెళ్ళారేమోలే అనుకుందే. అనుకుని తన వరకు టిఫిన్ చేసుకొని తింటుంటే మరి నాకు అంటే నేనేమి నీకు చేయలేదు, నా వరకే నేను చేసుకున్నా, అయ్యో నా చేత్తో నువ్వేం తింటావులే కానీ అనేసి మహిమ తన వడికి తను వండుకొని తినేసింది. సాగర్కి కడుపు మండిపోయి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడే వివేక్ బట్టలుంటే ఆ బట్టలు వేసేసుకొని, ఇదేంటి మా తమ్ముడు డ్రెస్ వేసా, వాడిది నాది ఒకటే సైజులే, నువ్వు బట్టలు తేలేదా అంది సాత్విక. నేను కంగారులో నా ఒక 4 pairs పెట్టుకున్నానురా అన్నాడు వివేక్. ఓహో నీ బట్టలు వేసుకున్నాడంట పెళ్లి కొడుకు చూడు అంది సాత్విక. ఆ తర్వాత వెళ్ళి వంటగదిలోకి వంట చేసుకొని నీకు కూడా చేశా మధ్యాహ్నం లంచ్, నేనేమి నిన్ను అడగలేదులే. ఓహో అయినా పాపం మీ అమ్మగారి కోసం వంట నేర్చుకున్నావా? మీ అమ్మకి ఇష్టమైనయే వండుంటావుగా, మీ అమ్మకి అన్నీ కొసరు వడ్డించుకోవటం నీకు అలవాటేగా. ఏమీ కాదు, నీకు ఇష్టమైనయే వండా, నీకు ఇష్టమైనవి కూడా నాకు తెలుసు అన్నాడు. ఇలా 4 రోజులు గడిచిపోయింది. వీళ్ళిద్దరి మధ్య జరిగే సంవాదం ఒకవైపున వింటూ కూర్చున్నారు వీళ్ళు కూడా. ఆ తర్వాత ఒక రోజున మహిమ కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉండగా సాగర్ వెళ్ళి మహిమ ఒళ్ళో పడి బావుడుమని ఏడ్చాడు. బావుడుమని ఏడిస్తే ఏంటి ఏమైంది అని ఉలిక్కిపడ్డారు వీళ్ళు కూడా. దాంతో సాగర్ నాకు నువ్వు కావాలి, ఐ లవ్ యూ, నువ్వు లేనిది నేను బ్రతకలేను, ప్రతి క్షణం నాకు నువ్వు గుర్తొస్తున్నావు, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలీదు, నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, చిన్నప్పటి నుంచి నన్ను గడగడలాడిపోయేలా భయభక్తుల్లో పెంచింది మా అమ్మ. నీకో విషయం తెలుసా, ఆ దరిద్రపు దానికి ఎంత చెప్పినా నా బాధ అర్థం చేసుకోదు. మన పెళ్ళై ఎన్నేళ్ళు అయిపోయిందే, ఆల్రెడీ నా ఏజ్ పెళ్ళప్పుడు 28, ఇప్పుడు 8 years అయిపోయింది నా పెళ్ళై. నీ ఏజ్ ఎంతే ఇప్పుడు? అసలు మనతో పాటు పెళ్ళైపోయిన నా కొలీగ్స్ ఆఫీస్లో వాళ్ళందరూ వైఫులతో ఎలా ఉంటున్నారో తెలుసా? అందరికీ పిల్లలు కూడా పుట్టేశారు. నా బతికే ఇలా అయిపోయిందని ఎంత దిగులు నాకు. అసలు అర్థం చేసుకోదేంట్రా? ప్రతిరోజు రాత్రి మల్లెపూలు పెట్టుకొని ఈ వయసులో కూడా నాన్నగదిలోకి వెళ్ళొద్ది, పక్క గదిలో నుంచే కిలకిలా శబ్దాలు. ఇప్పటికీ వాళ్ళు ఫిజికల్గా ఇంటిమేట్ అవుతుంటే పక్క గదిలో ఉన్న
కొడుకునైనా నేనేమైపోతున్నానా, నాకు కోరికలు ఆశలు ఉంటాయనే నా పెళ్ళాన్నే అనవసరంగా తనే గొడవ పెట్టుకొని పంపాను. ఇద్దరినీ కలిసి ఉండమనమని కలవమనమని చెప్పలేదు చూసావా, వేరు కాపురం పెట్టుకుంటే తప్పేంటని అనలేదు చూసావా. మా నాన్న మా అమ్మ ముందు ఏ రోజు చవటైపోయాడో. 60 ఏళ్ళు వచ్చి కూడా ఇప్పటికీ వాళ్ళు మాత్రం ఒకళ్ళతో ఒకళ్ళు మల్లెపూలు, హల్వాలు, తెల్ల చీరలు, ట్రిప్పులకు వెళ్ళటం, సినిమాలు, షికార్లు, ఒకళ్ళకొకళ్ళు గోరుముద్దలు తినిపించుకోవటం, ఏది సరసాలు సరదాలు సరిగంగ స్నానాలు ఏది మానరు. కానీ దరిద్రపు మంద నేను మాత్రం నా పెళ్ళాంతో సుఖంగా ఉండకూడదు అనేసరికి వింటున్న నిర్మల, ప్రభాకర్ కూడా అదిరిపోయి కూర్చున్నారు. ప్రతి మనిషిలోనూ మరో మనిషి ఉంటాడు అత్తయ్య, టైం వచ్చినప్పుడు వాడు బయటకు వస్తాడంతే అనేసరికి వివేక్ కూడా అలా ఇంటూ కూర్చున్నాడు. నీ తమ్ముడు నాకన్నా ఎంత చిన్నోడురా, వాడు కూడా పెళ్లి చేసుకొని పెళ్ళాంతో ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఎన్నిసార్లు చూశానో తెలుసా, వాడి వైఫ్తో బైక్ మీద వెళ్ళటం, కారులో వెళ్ళటం. నా బతుకులోనే ఆ సుఖాలేమీ లేవు. నాకు పెళ్ళాం వద్దా, ప్రతి రాత్రి నాకు నా భార్య గుర్తురాదా, రాత్రుళ్లే కాదు పగలు కూడా కష్టసుఖాలు పంచుకోవటానికి నాకు ఒక తోడొద్దా, నాకంటూ పిల్లలు జీవితం ఉండాలని ఎందుకు అనుకోదో. తన కూతుళ్ళ విషయంలో మాత్రం తన అల్లుళ్ళు వాళ్ళ కూతుళ్ళు చెప్పినట్టు వినాలి, చెప్పు చేతల్లో ఉండాలి, పెళ్ళైన వెంటనే తన కూతుళ్ళు పిల్లల్ని కనాలి, వాళ్ళకి సీమంతాలు, సారెలు, ఫంక్షన్లు. మరి నా బతుకులు అవన్నీ ఏవి? ఏదన్నా మాట్లాడాననుకో, మాటకు ముందు మాటకు వెనక నన్ను సస్తానని బెదిరించటం. ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నా అని తెలుసా. పోతే పేడ పోతే దరిద్రపు మంద ఇద్దరూనూ నా పాలిట పడ్డారు. పెద్దోడి పెళ్ళవ్వంగానే ఇంకా నయ్యం మన బతుకైనా ఇలాగా వాడిని ఇంకోలా టార్చర్ మొదలు పెడితేనే వాడు శుభ్రంగా వెళ్ళిపోయాడు పెళ్ళాన్ని తీసుకొని. ఇక నా బతుకు దగ్గరకు వచ్చేపాటికి నన్ను మాత్రం ఇలా నరకాలు పెడుతుంది, సస్తే పోద్దనిపిస్తుంది వెదవ బతుకు అంటే. అదేదో నువ్వు వేరు కాపురం పెడితే మనకి బాధలేవి ఉండవుగా సాగర్ అంది మహిమ. పెట్టేస్తాన్రా, ఇక నాకు ఓర్పు సహనాలు చచ్చిపోయినాయి. నేను మాత్రమే నీకు దూరంగా ఎందుకు బతకాలి, నేను మాత్రమే నీకు దూరమై ఎందుకు ప్రతిక్షణం నరకం అనుభవించాలే. 20 ఏళ్ళు బతికి చచ్చే దాన్ని గురించి 60 ఏళ్ళు కలిసుండే నువ్వు నేను ఎందుకు దూరం అయిపోవాలి. ఇప్పటికే పిల్లలు పుట్టడం లేట్ అయిపోయిందే, ఇంకా చేశానంటే నా బతుకులో నాన్న అనే పిలుపు కూడా మిగలదు అని అలా మహిమకి ప్రమాణం చేశాడు. వేరు కాపురం పెడతానని, కాపురాన్ని తీసుకెళ్ళిపోతానని, అత్తమామలకి బామ్మర్దికి సారీ చెప్తానని పెళ్ళాం కాళ్ళు పట్టుకున్నాడు, సారీలు చెప్పుకున్నాడు, ఐ లవ్ యూలు చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళు శారీరకంగా కలిశారు. అయితే వీళ్ళందరూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి బాల్కనీల్లోకి వెళ్ళిపోతే ఏంటి ఏం జరిగిందో చెప్పరు నాకు, స్నానానికి వెళ్ళొచ్చేలోపు నువ్వే చూడత్తయ్యా అంటే ఇక ఓపెన్ చేసి చూసింది నిర్మల. అయ్యో, నాకు ఈ వయసులో అలాంటివేనా మీరు చూపించాల్సిందే, చెప్పొద్దంటే నాకు, నీకు చెప్తే అవ్వదు కదే ఏదైనా కూడా అన్నాడు ప్రభాకర్. మరే నేనింకా నీ చేత ఎక్కడ మరీ చెయ్యించుకుంటున్నాను వాడి అమ్మలాగా రోజు. ముందు అవన్నీ జాగ్రత్తగా ఉంచమ్మా, దాన్ని గుంజకుండా గుంజకపోతే నా పేరు నిర్మలే కాదే అనేసింది నిర్మల. ఆ తర్వాత ఇలా భార్యాభర్తలు వాళ్ళు 1 నెల రోజుల పాటు సంతోషంగా ఉన్నాక ఒక రోజున ఏమీ ఎరగనట్టు వీళ్ళెళ్ళి తాళాలు తీసేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే తలుపులు ఓపెన్ అయినాయి. అసలు ఎవరు తలుపులు వేశారు, ఎవరు తలుపులు తీశారో మహిమకి సాగర్కి ఆ విషయం అర్థం కాలేదు. దాంతో ఆ తర్వాత నువ్వు ముందు మా ఇంటి దగ్గరికి వెళదాం పద, మీ అమ్మా నాన్నని అక్కడికే రమ్మనుమను, పంచాయతీ అక్కడే పెడదాం, ఓపెన్గానే మీ అమ్మా నాన్నలతో వేరు కాపురం పెడతానని నాకు మీ అమ్మ మీద, మీ నాన్న మీద, మీ అక్కల మీద, మీ అన్నయ్య మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్పావు కాబట్టి వేరు కాపురం పెడదు కానీ పద. ఆ తర్వాత మన బతుకు మనం బతుకుదాం, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. లేదు కాదు కూడదు అంటే మాత్రం సాగర్ ఈసారికి నాకు ఓర్పు లేదు, నేను నీకు విడాకులు ఇచ్చేసే నేను నా డిసిషన్ నేను తీసుకుంటాను అన్నట్టు నీకు విషయం చెప్పాలి, ఐఎమ్ ప్రెగ్నెంట్ అంది మహిమ. అనేసరికి సాగర్ ఆనందానికి అవధులు లేవు. ఇక నిజమా అన్నాడు. అవును, నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పేసరికి ఆమెని ఎత్తుకొని ముద్దులాడి పద వేరు కాపురం పెట్టుకుందాం అనేసరికి ఆగు అందే. అన్న తర్వాత ప్రభాకర్కి ఫోన్ చేసి డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమయ్యారు, ఏమీ లేదమ్మా గుడి దగ్గరికి వెళ్ళాం, అక్కడి నుంచి అమ్మకు ఒంట్లో బాగాలేదు, నువ్వు వచ్చేస్తావులేమని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసాం. అవునా, మమ్మీకి ఫోన్ ఇవ్వు, మేము మాట్లాడే స్థితిలో లేదులేమ్మా, నువ్వు వచ్చాక మాట్లాడుద్దులే అంటే నీ అల్లుడు ఇక్కడికి వచ్చాడు డాడీ, తనద తప్పు
తప్పైపోయిందన్నాడు. సారీ చెప్పాడు. నెల రోజులుగా నాతోనే ఉన్నాడు. వాళ్ళమ్మ నాన్నల్ని అక్కడికే రమ్మనమన్నాను. మన తప్పేమీ లేనప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా డాడీ. మన ఇంట్లోనే పంచాయతీ పెట్టి మీ అల్లుడు వేరు కాపురం పెడతాడంట. బై ద వే ఐఎమ్ ప్రెగ్నెంట్ డాడ్ అని చెప్పి మీ అల్లుడు కరెక్ట్గా ఉంటాడా? మీకు అల్లుడి అంశ నా కడుపులో ఉంటుంది. లేదంటే డాక్టర్కి చెప్పే ఉంచు డాడీ, నేను అబార్షన్ చేయించేసుకొని విడాకులు ఇచ్చి వీడికి ఇంకో పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పింది మహిమ. అలాగేనమ్మా బయలుదేరి రండి అన్నాడు ప్రభాకర్. ఆ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళకి ఒకంత సంతోషం, భయం, బాధ ఒకేసారి అనిపించాయి. ఆ తర్వాత మహిమ సాగర్ని తీసుకొని ఇక్కడికి రాగానే సాగర్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. వెంటనే భానుమతి తన మొగుడిని తీసుకొని వచ్చింది. వచ్చి రావటంతోనే ఏదో పంచాయతీ అన్నాడు కదా అని చెప్పి తన ఇద్దరు కూతుళ్ళని, అల్లుళ్ళని, తన పెద్ద కొడుకు, కోడల్ని కూడా అక్కడ సమావేశపరిచింది భానుమతి. ఏంట్రా ఎన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళిపోయావు అంది రాగానే కొడుకునే. అంటే నా భార్యతో నేనున్నానమ్మా అన్నాడు సాగర్. తప్పుడు వెధవ, చెప్పా పెట్టకుండా ఈ బజారు దాంతో కులకటం కోసమని ఇంట్లో నుంచి అర్ధరాత్రి లేచిపోతావా, నీతి జాతి లేని వెధవ అని కొడుకుని పటాపటా రెండేసింది భానుమతి. అమ్మా నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నేను పెద్దోన్నయ్యానమ్మా, నాకు పెళ్ళయింది, పెళ్ళాం వచ్చిందే. ఎంతమంది చుట్టాలు బంధువుల్లో పట్టుకొని నా మీద చేయి చేసుకుంటావేంటి? నేనేదో తప్పు చేసినట్టు. నేనేమైనా పరాయి ఆడదాని దగ్గరికి వెళ్ళానా? నా పెళ్ళాం దగ్గరికేగా నేను వెళ్ళాను. అయినా ప్రతి రాత్రి తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని తాంబూలం పళ్ళెని తీసుకొని పాల గ్లాస్తో నువ్వు నాన్నగదిలోకి సిగ్గు లేకుండా ఈ వయసు వచ్చి కూడా హల్వా ప్యాకెట్ తీసుకొని నాన్న రాగానే నువ్వు వెళ్తే తప్పు లేదు, కానీ నేను వెళ్తే తప్ప. పక్క గదిలో నువ్వు ఇప్పటికీ కూడా నాన్నతో సరసాలు పోతూ, నాన్నతో సరిగంగా స్నానాలు చేస్తూ, నాన్నతో చీర కట్టించుకుంటూ, నాన్నతో గోరుముద్దలు తినిపించుకుంటూ, కలిసి ఇద్దరు సరసాలు ఆడుకుంటూ, వంట చేసుకుంటూ, నువ్వు నాన్నతో గోడ రంగులు వేయించుకోవటం, గోరింటాకులు పెట్టుకోవటం, నాన్నతో తల్లో పూలు పెట్టించుకోవటం, సినిమాలకు వెళ్ళటం, షాపింగులకు వెళ్ళటం, రెస్టారెంట్లకు వెళ్ళటం, ట్రిప్పులకు వెళ్ళటం, గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం చెయ్యొచ్చు. నా పెళ్ళాం దగ్గరికి వెళితే నేను తప్ప? ఏంటమ్మా తప్పు అన్నాడు సాగర్. వామ్మో వాయో, నీకెన్ని మాటలు వచ్చినాయిరో, నువ్వెన్ని మాటలు మాట్లాడుతున్నావురో, ఏం మందు పెట్టావే, నా కొడుక్కి ఏ తలగడ మంత్రాలు వేసావే, చీచి. అయినా కూతుర్ని అల్లుడి దగ్గర తార్చేదాన్ని ఏమంటారే అంది నిర్మలనే. అనేసరికి కట్టలు తెంచేసుకుంది. వేళ్లలో కూడా కోపం. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే వియ్యపురాలు అని ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చి ఊరుకున్న కొడితే పళ్ళు రాలిపోతాయి. అమ్మగా కొడుకు కాపురం నిలబెట్టడం నీకు చేత కాలేదేమో. తల్లిగా నా కూతురు కాపురం నిలబెట్టాలని వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు కాబట్టి కలిపాను, కానీ నేనేదో పొడుపు వృత్తులు చేస్తున్నట్టు మాట్లాడావనుకో, నీ మర్యాద కూడా నీకు దక్కదో. ఎలా కనపడుతున్నానే నేను నీకు? అవునులే, పెళ్ళికి ముందే నీ కూతురు ఒకడితో కాలు జారితే ఆ విషయం బయటికి రానివ్వకుండా దాని కడుపుని కడిగేసి ఇదిగో ఈ చేతగాని సవటకిచ్చి పెళ్లి చేశావు చూడు. అలా చేయటం నాకు చేత కాలేదమ్మా. నీ రెండో కూతురు లేచిపోతే ఆ విషయం కప్పిపెట్టి కట్నాలు ఇచ్చి తొక్కేసి ఈ చేతగాని సవటకిచ్చి నీ రెండో అల్లుడికి పెళ్లి చేసి వెంటనే నీ కూతుళ్ళని ఎక్కడ వదిలేస్తారో నిజాలు తెలిస్తే అని పిల్లల్ని కనిచ్చావే. నాకు చేత కాలేదమ్మా. అది నా కొడుక్కి పెళ్లి చేశాను, కానీ నా కొడుకు కోళ్ళ మధ్యలో పడుకోవటం నాకు చేత కాలేదే. నా కొడుకు కోళ్ళు సినిమాకి వెళ్తే వెళ్ళి మధ్యలో కూర్చోవటం చేతగాల, రెస్టారెంట్లకు వెళ్తే వాళ్ళతో పాటు కలిసి కూర్చోవటం నాకు చేతగాల, హనీమూన్లకు వెళ్తామంటే చెడగొట్టడం నాకు చేతగాల. ఏం చేద్దాం మరి? నీలాంటి పతివ్రత దగ్గరే నేర్చుకోవాలి నేను నీతులు అనేపాటికి అదొక్కటే అంటారేంటి అంటే ఇంకా చాలా చాలా చేస్తే ఈ మహానుభావురాలు అనేసింది భానుమతి పెద్ద కోడలో. ఏం చేశారే అంతసేట్నా అంటే నోరు ముయ్యవమ్మ చాలే, కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆంటీ వీళ్ళ పెద్ద అబ్బాయినే చేసుకొని కోడలుగా అడుగు పెడితే మీ అమ్మాయి కనీసం 3 నిద్రలైనా ఆయనే. ఫస్ట్ నైట్ రోజునే వచ్చి మా గదిలో కూర్చుందే. ఇది నన్ను సంవత్సరం పాటు ప్రత్యక్ష నరకం పెడితే నేను పేషెంట్ని అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేస్తే నా పుట్టింటి వాళ్ళు నాకు నా మొగుడికి విడాకులు ఇప్పించేస్తానంటే ఇది దీని కూతుళ్ళు కలిసి పెట్టే నరకాలు భరించలేక చివరికి నేను చావులోకి వెళ్ళిపోయి ఎముకలు గూన్నైపోతే దిగులేసుకొని నా మొగుడు మంచోడు కాబట్టి నన్ను తీసుకొని వేరే వెళ్ళిపోయాడో. ఆ తర్వాత నేను నా మొగుడు కలిస్తేనే ఇదిగో ఈ 2 పిల్లలు పుట్టారో. ఇది అసలు పెద్ద పాపిష్టిదైతే దీనింటికి ఏమంటా మీరు కూతుళ్ళనిచ్చారో? ఏ సాగర్
సాగర్, అసలు నువ్వు మనిషివా పశువ్వా అనకూడదులే, కానీ మీ అమ్మ గురించి నీకు తెలియదేంట్రా? మీ అమ్మ ఏ రోజైనా ఇళ్లల్లో ఆడవాళ్ళని బతకనిచ్చుద్దా? మా అమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి అన్నారు భానుమతి కూతుళ్ళు. అవునులే అమ్మ, మొగుడిని తన్ని మొగసాలకెక్కటం మాకు చేతకాదులేవే. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చేసుకొని ఎంత చక్కగా వాజమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మల దగ్గర నుంచే వాళ్ళ ఇళ్లల్లో నుంచి వాళ్ళని వేరు తీసుకొచ్చి మీరు వేరు కాపురాలు పెట్టి మీరు పెత్తనాలు చేయొచ్చు, కానీ మేం మాత్రం మా మొగుళ్ళతో సుఖపడకూడదు, మా పిల్లలతో మా సంసారాలు మేము చేసుకోకూడదు. ఎంత బాగా నీతులు చెప్తారు మహానుభావురాళ్ళు మీరు అనేపాటికి సాత్విక, అవును అసలు మీ ఇద్దరు మగాళ్ళేనా? ఆ పిల్లలు మీ పిల్లలేనా? పోలికలు కనిపించనట్టా అనేపాటికి, అవును మీ పెళ్ళాలు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఇద్దరు నుంచున్నారేంటి? అసలు ఇది మా ఫ్యామిలీ విషయం, ఇక్కడికి మీరు రావాల్సిన విషయం ఏంటి? మీ పెళ్ళాలని తీసుకొని పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత ఒకింటి ఆడపిల్లలుగా ఒకింటి కోడళ్ళు అయ్యారు కదా, మీ పెళ్ళాలు ఏం పని మీద వచ్చారు అల్లుళ్ళుగా మీరు ఇక్కడికి అనేసరికి, ఓ పని చేయండి, పోనీ నా గాజులు తెచ్చి చీరలు తెచ్చిస్తా, కట్టుకోండి, మీ పెళ్ళాలు ఇక్కడ తీర్పులు తీరుస్తారు అంది సాత్విక. దాంతో అల్లుళ్ళకి రోషం పొడుసుకొచ్చి పెళ్ళాలను పడేసి చితక్ కొట్టుకుంటూ నోరు మూసుకొని పదండి ఇళ్ళకి అని, పిల్లలు పుట్టారు కాబట్టి ఊరుకుంటున్నాం, మీ బతుకులు చెడిపోయిన రకాలారా, మీకు మీ అమ్మకి మిమ్మల్ని పెంచటమే రాలేదే, మీకు నోళ్లే కుదరవు అనుకున్నాం, బుద్ధి కూడా సరైంది కాదనమాట దరిద్రపు మొహాలారా. ఇప్పటి నుంచి మాలో మగాళ్ళు ఎలా ఉంటారో చూద్దరుగాని పదండి అని బాదుకుంటా తీసుకెళ్లారు వాళ్ళు. ఆ తర్వాత ఇక భానుమతి, చేసిన కాపురం చాలే కానీ వెళ్ళి బాగానే సుఖపడ్డావుగా, ఒక నెల రోజులు దాని ఒంటి మీద చెయ్యేసావుగా, బాగానే సుఖపెట్టిందిగా, తాళి కట్టినందుకు లెక్క సరిపోయిందిలే, కానీ ఇహ పద అనేపాటికి, పిచ్చగా ఉందా అమ్మా నీకు అన్నాడు సాగర్. ఏంట్రా ఒళ్ళు పొగరెక్కిందా అంటే ఏంటి, నా భార్య ఏమన్నా వేసి అనుకుంటున్నావా, నేనేమైనా విట్టుండి అనుకుంటున్నావా? నెల రోజులు సుఖపడ్డావు, అది సుఖపెట్టిందిలే అంటే ఇప్పుడు తను కడుపుతో ఉంది, నేను తండ్రిని కాబోతున్నాను ఏంటి అని కూర్చుండిపోయింది భానుమతి. ఏమ్మా, నాన్ని ఒంటి మీద ఎప్పుడు చెయ్యలేదా? ఏకుండానే గాల్లో నుంచి పుట్టుకొచ్చామా ఏంటమ్మా మేము? నా పెళ్ళాం ఒంటి మీద నేను చెయ్యేసి కాపురం చేస్తే నా పెళ్ళాం గర్భవతి అవటంలో వింతే ఉంది, నేను తండ్రిని అవటంలో ఆశ్చర్యమేముంది? అంతా ఆశ్చర్యపోయి నోరు తెరిసేసావే నువ్వు అనేసరికి, నీ వరకు నువ్వు ఎలాంటి దానివో తెలుసా అమ్మా? నీ కూతుళ్ళు మాత్రం మొగుళ్ళతో కాపురాలు చేయాలి, నువ్వు ఈ వయసు వచ్చినా నాతో కాపురం చేసుకోవాలి, అన్నయ్య నేను మాత్రం మా పెళ్ళాలతో కాపురాలు చేయకూడదు. మరి అలాంటప్పుడు మా పెళ్ళిళ్ళు చేయటం ఎందుకు? ప్రపంచం కోసమా? కోడళ్ళని తీసుకురావటం ఎందుకు? లోకం కోసమా? తీసుకొచ్చి వాళ్ళని చెండుకు తింటం ఎందుకో? నీలో ఎంత నీచమైన బుద్ధులు ఉన్నాయేంటమ్మా? వదిన నరకాలు పెట్టావు, వదిన సావులోకి వెళ్ళిపోయింది, అన్నయ్య వెళ్ళిపోయాడు, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి అన్నయ్యని రమ్మనమని దేవిరిస్తావు, వాడు వస్తే ఆ రోజంతా వదిన మీద చాడీలు చెప్తూనే ఉంటావు. ఏం జన్మమ్మా నీదే? అయినా ఒకళ్ళని కాదు నన్ను అనుకోవాలి. నువ్వు పక్క గదిలో నాన్నని పెట్టుకొని కులుకుతుంటే చూస్తూ కూడా పక్క గదిలోంచి వచ్చే సౌండ్లకి యువతల గదిలో నేను నా పెళ్ళాం ఫోటోలు చూసుకుంటూ వెక్కి ఏడుస్తూ, నా పెళ్ళాం ఒకవైపున నా అత్తారింట్లో నేను దాంతో మాట్లాడిన కాల్ రికార్డులన్నీ వింటూ, అదే నేను ఆశ్రమవాస జీవితం ఏదో పెళ్ళైన తర్వాత కూడా బ్రహ్మచారి బతుకుల్లాగా మేం గడుపుతుంటే, నీకు మాత్రం కొద్దిగైనా సిగ్గు రోషం మానాలనే ఉంటే కొడుకు కోళ్ళు అలా ఉండకూడదని ఏ రోజైనా అనుకున్నావా? ఏ నాన్న, నీ జీవితంలో నువ్వు ఒక్కరోజు కూడా మగాడిగా ఉండవా? ఏరా అంతా నోరు పెరిగిపోతుంది నీకు అనేపాటికి, తప్పేముంది, నిజాలేగా నీ కొడుకు మాట్లాడేది. నీ కొడుకు నీ గురించి ఏం మాట్లాడాడో తెలుసా అని నిర్మల రికార్డులు వినిపించేసరికి సాగర్ వాళ్ళ అన్నయ్య సాగర్ని లాగి దవడ మీద కొట్టాడు. పనికి మాలిన వెధవ, దీనికోసమని నీ పెళ్ళాన్ని నువ్వు వదిలేసుకున్నావా? అసలు నువ్వు మనిషివా పశువారా? నువ్వేం మగాడివిరా? అరే ఒక మాట చెప్పనా, మహా అయితే 10 ఏళ్ళో 20 ఏళ్ళో ఉంటదేమో ఇది పోయేలోపు నీకు ఒక 50 ఏళ్ళు వచ్చినాయి అనుకో, అక్కల దగ్గరికి వెళ్ళి ఉందామనుకున్నావా? వాళ్ళ పిల్లల్ని నీ పిల్లలు అనుకుందాం అనుకున్నావా? ఒక విషయం చెప్పమంటావా, మన లైఫ్లో మనకంటూ ఒక తోడు కావాలరా, మనకంటూ మన కన్నీళ్లు తుడిచి బాధను అర్థం చేసుకొని మనం కష్టపడితే మన ఒళ్ళో పడుకోబెట్టుకొని మన గుండెల మీద పడుకోబెట్టుకొని
పెట్టుకొని సేద తీర్చే భార్య కావాలి. భార్యని కేవలం శారీరక సుఖానికి మాత్రమే పెళ్లి చేసుకుంటారని ఎవర్రా చెప్పారో? ఒక మనిషి జీవితంలో అన్నీ ఉండాలి. అన్ని రకాల సంతోషాలు కలిస్తేనే వాడిది గృహస్థ జీవితం అవుతుంది. నీకంటూ నీ పిల్లలొద్దా? ఏరా అక్కలకి పిల్లలున్నారో? అమ్మ కూడా మొన్న కందే. మరి నీకేర్రా పిల్లలు? ఇప్పటికి నీ వయసు ఎంతో చూసుకున్నావా? 28 పెళ్ళప్పుడు. ఇప్పుడు నీకెంతరా వయసు? పెళ్ళై 8 ఏళ్ళైంది. 8 ఏళ్ళుగా అసలు నీ భార్యను నువ్వు దూరంగా ఉంచడానికి రీజన్ ఏంటి చెప్పు? తనేం తప్పు చేసిందని మనమ్మ అంటదే. మనమ్మ ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు తన్నే ఇలా చేయటం కరెక్టేనంటావా అనేసరికి నోరు మూసుకొని ఇక చాలే కానీ చెప్పిన నీతులు పదా నువ్వు అంద సాగర్ని. నేను రాను. నేను ఇల్లరికం ఉండటానికైనా సిద్ధమే. నేను నా పెళ్ళాన్ని తీసుకొని వేరు కాపురం పెట్టుకుంటాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు. నీ ఆస్తి నీ పేరు మీదటే ఉంచుకొని దాన్ని తగలేయించుకొని రేపొద్దు నా కట్టలు పెట్టి నీ నెత్తి మీద పోసుకో. నాకేం అక్కర్లేదు. నేను నీ కొంపకు కూడా రాను. నాకు నా పెళ్ళామే కావాలి. ఇప్పటి వరకు పడ్డ నరకాలు చాలు అన్నాడు సాగర్. దాంతో నిర్మల వైపున పుట్టింటి వైపు చుట్టాలు కూడా అప్పుడే వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభాకర్ వైపు చుట్టాలు కూడా ఉన్నారు. చూడు బాబు, ఊడుకుంటున్నాం కదా అని 8 ఏళ్ల నుంచే మా పిల్ల చేయని తప్పు కూడా మా పిల్లకి శిక్షేసి నువ్వు మీ అమ్మ మాటలేని ఇప్పటికి చాలా చేసావు. ఎన్ని చేసినా భరించి సహించి ఊడుకున్నామంటే మేము చేతగాని వాళ్ళం కాదు. మా పిల్లకి నీ మీద ఏమోలో ప్రేమ అభిమానం ఉన్నాయి కాబట్టే ఎంతకాలంగా భరించి ఊరుకున్నాం. చూడల్లుడు, ఎంతకాలంగా సహించాం భరించాం మీ అమ్మ ఏం చేసినా అంటే నేనేదో చేతగాని దాన్ని అనుకోకు. నేను నా పేరే నిర్మల. ఆ రోజున నేను మా అత్తగారు పెడితే పడ్డాను అంటే నా భర్త నపుంసకుడు కాదని, నా భర్త గేఫెలో కాదని, మగాడని నాకు తెలుసు. కాబట్టే ఏదో ఒక రోజుకి ఆ భగవంతుడు నా బాధలు తీరుస్తాడని నేను భరించాను, సహించాను. ఆ బాధలో సంవత్సరంలో నా బాధల్ని ఆయన తీర్చేసుకొచ్చాడు. ఎటూ కడుపుతో ఉందలే, రేపు పిల్లాడో పుట్టిందాకా వేరు కాపురాలు పెట్టి డ్రామాలు వేద్దాం, తర్వాత మెల్లగా వెళ్ళి అమ్మ దగ్గర దూరదాం. ఎటు పిల్లలు పుట్టేశాక అదేం మనకు విడాకులు ఇచ్చుద్దిలే, మన కాళ్ళ కింద పడి ఉంటుంది. నేను అమ్మ కింద తొత్తుగా ఉంటే అది కూడా సచ్చినట్టు వచ్చి మా అమ్మ కాళ్ళ కింద తొత్తుగా ఉంటుంది అనుకున్నావు అనుకో అల్లుడు. ఏమీ లేదు. ఆ పుట్టిన పిల్లని మేము ఉంచుకొని పెంచుకొని మా అమ్మాయికి శుభ్రంగా నీతో విడాకులు ఇప్పించి మా అమ్మాయికి నీ కళ్ళెదురుగానే ఇంకో పెళ్లి చేసి జరిగిన నిజాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నీలాగా మమ్మ బాయ్ కానివాడు నిజమైన నికాల్సైన మా వివేక్ గాడు లాంటి మగాడు ఉంటాడే వాడికిచ్చి పెళ్లి చేసి నీ కళ్ళెదురుగానే కాపురం చేయించుతాను. జాగ్రత్త. వెధవేషాలేస్తే ఇప్పుడు ఊరుకున్నాం. ఈసారి మాత్రం మీ ఫ్యామిలీ మీద గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ మొత్తం మీ అక్కలు, మీ అమ్మ, మీ నాన్న, మీ బావలు, నువ్వు మొత్తం వెళ్లాల్సి వస్తుంది లోపలికే. దావా వేసి మరీ ఎలిమనీతో సహా వెనక్కి తీసుకొస్తాం మా కూతుర్నే. వదిలేసి ఊరుకుంటానికి మేమేమి చేతులు గాజులు తొడుక్కొని లేవిక్కడ. కుళ్ళబొడి పిచ్చి వదిలిపెడతాను. మేము ఒక్కసారి వియ్యాలవారు అనే విషయం మర్చిపోతే చాలా పనులు మేము చేయగలిగే ఉన్నాం. అంత సమర్థత లేకుండా ఏమి లేవు అన్నాడు ప్రభాకర్ కూడా. అనేసరికి ఇంకెప్పుడు అలా జరగదు, ప్రాణం పోయినా నేను ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయనంటే నోరు మూసుకొని అందరికీ సారీ చెప్పి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి నీ కాపురం నువ్వు పెట్టుకో అన్నాడు సాగర్ అన్నయ్య. దాంతో సాగర్ నేను రానంటే రానని భానుమతిని నాగేశ్వరరావుని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వదిన ఇక నుంచి నీ జీవితం నువ్వు చూసుకో, నీకు అనవసరం మిగతా విషయాలని చెప్పి ఆ అబ్బాయి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాగర్ అత్తగారికి సారీ చెప్పాడు. నాకెందుకయ్యా, చెప్పేదేదో మీ మామగారికి చెప్పుకో అనేసింది. ఆయనకి సారీ చెప్తే చూడల్లుడు, కన్యాదానం చేసిన రోజు ఒక ఆడపిల్లని తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తను పుట్టింట్లో ఏ ప్రేమ అయితే అందిస్తాడో అదే ప్రేమ అల్లుడు అందిస్తాడని నమ్మి అల్లుడి చేతుల్లో పెడతాడో. ఇప్పటికి అనుభవించిన బాధలు చాలు, మళ్ళీ ఇది రిపీట్ అయితే అల్లుడిని చంపి జైలుకి వెళ్ళిన మామగా నేను మిగిలిపోవాల్సి వస్తుంది అనేసాడు ఆయన. వివేక్కి సారీ చెప్తే ఎందుకు బావా నాకు చెప్పటం, అక్క కాళ్ళు పట్టుకున్నా తక్కువే కదూ, నువ్వు ఎంతకాలంగా అక్కని పెట్టిన బాధకి అనేసాడు వివేక్. ఆ తర్వాత వచ్చిన చుట్టాలందరికీ సారీ చెప్పి ఇంకెప్పుడు అలా చేయనని మహిమను తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న ఉండేటటువంటి స్ట్రీట్లోనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో కాపురం పెట్టుకున్నాడు సాగర్. మహిమ కూడా జాబ్కు వెళ్ళటం మొదలుపెట్టిందే. 7 నెలల వరకు ఆఫీస్కి వెళ్ళి ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుందే. తనే దగ్గరుండే పెళ్ళాన్ని కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టాడు. వదిన పిల్లలు కనేనివ్వండి అత్తయ్య, వదిన కంఠం కూడా అవసరం. ఇప్పుడు వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. రెండోదే
మీకు ఓపిక ఉండంగానే వాళ్ళు కనేస్తే మీరు పెంచిచ్చేయగలుగుతారు, మేము తర్వాత కంటాంలేండి అంది సాత్విక. పై ఎత్తున వీళ్ళు మంచి చెడు చూడటం తప్ప కూతురు ఇంటికి అల్లుడికి కూతురికి ఎక్కువ ప్రైవసీ కల్పించాలని వెళ్ళట్లేదు. సీమంతాల వరకు జరిపించారు. ఆ తర్వాత మహిమకి డెలివరీ అయింది. సింగిల్ అటెంప్ట్లోనే ఒక పాప బాబు పుట్టేశారు. హాయి, 1 షాట్ 2 బర్డ్స్, హ్యాపీ ఆపరేషన్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మహిమ కూడా జాబుకు వెళ్ళొస్తూ సాగర్ ఒకవైపున పిల్లల్ని పెంచుకుంటూ సంవత్సరానికి ఒకసారి అన్నకి ఫోన్లు చేసి రమ్మనమని ఎలా బతిమిలాడుతో సాగర్కి కూడా ఫోన్ చేసి బతిమిలాడితే అన్నయ్య అటునుంచి బయలుదేరగానే సాగర్ ఇటు నుంచి బయలుదేరి వెళ్ళి అమ్మ దగ్గర పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటే అప్పుడు కూడా భానుమతి పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి కోడళ్ళ మీద చాడీలు చెప్పటం మాల్లా. ఏరా వింటం అయిపోయిందా, ఇంకా ఏమైనా వినాలా నువ్వు అని సాగర్ వాళ్ళ అన్నయ్య అంటే, ఏం లేదన్నయ్య, పద ఇక వచ్చిన పని అయిపోయింది కదా, ఇప్పటికే 3 గంటలు ఉన్నాం, ఇక జాలే, ఎక్కువ వింటే బ్రెయిన్ పని చేయదు, ఒక మూవీ షో వేసేసింది కదా అమ్మ, ఇక పద అని సాగర్ వాళ్ళ అన్నయ్య అటు సాగర్ ఇంటికి వచ్చేసి మహిమ కూడా సాగర్ని నిజం చెప్పాలంటే లిమిటేషన్స్లోనే ఉంచటం మొదలుపెట్టింది. తన్ని 8 సంవత్సరాలు నరకం పెట్టిన భర్త మారాను అని చెప్తే ఆ మార్పు స్థిరంగా ఉండాలంటే అతనితో ఆమె కఠినంగానే ఉండాలి. ఏమాత్రం అలసిచ్చినా సాగర్ వెళ్ళి వాళ్ళమ్మలో దూరడనే గ్యారంటీ లేదనిపించింది మహిమకు కూడా. దాంతో సాగర్ని ఆమె భర్తగా ఎంత ప్రేమించినా అది గుండెల్లోనే ఉంచి సాగర్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గానే ఉండేది మహిమ. ఇక పిల్లల్ని చూసుకుంటూ పెళ్ళాన్ని చూసుకుంటూ తన కుటుంబం తన జీవితం తన బాధ్యతల్లో భార్య చెప్పినట్టే వింటూ అలా జీవితాన్ని గడుపుకొచ్చేస్తూ ఇప్పుడు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఉత్తముడైన మగాడిగా గొప్ప మొగుడిగా దేవుళ్ళలాంటి అల్లుడుగా పేరు తెచ్చుకోవటంలో మునిగిపోయాడు సాగర్. ఆ తర్వాత సాత్వికకి వివేక్కి ముందొక బాబు తర్వాత ఒక పాప పుట్టారు. నిర్మల 4 పిల్లలకి ఇక బాధ్యతలు కూడా తీరిపోయినాయి కాబట్టి తన కొడుకు పిల్లల్ని ఆవిడ చూసుకుంటూ కూతురు పిల్లల్ని మాత్రం ఎప్పుడన్నా వస్తే ముద్దు చేయటం తప్ప కూతురు పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అల్లుడికి మళ్ళీ తోకలు పెరుగుతాయని వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఒకసారి చూసే ఉన్నారు కాబట్టి అల్లుడి విషయంలో వాళ్ళు కూడా హద్దుల్లోనే ఉంచి ఎంతవరకు అంతవరకే ఉండేవాళ్ళు సాగర్ వాళ్ళతో. కూతుర్ని పై ఎత్తును చూడటం తప్ప మిగతా విషయాల్లో ఎప్పుడూ కలగజేసుకునేవాళ్ళు కాదు. కూతురు నిర్ణయం ఏదైనా అది కరెక్ట్గానే ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఆ తర్వాత పిల్లల్ని స్కూల్లో వేసుకోవటం, బాధ్యతలు బంధాల్లో మునిగిపోయారు సాగర్ వాళ్ళు. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళటం, వచ్చే రూపాయి సేవింగ్స్లో పెట్టుకోవటం, మహిమకి ఇచ్చినటువంటి కట్నం డబ్బుల్ని మ్యూచువల్స్లో పెట్టుకోవటం, వాళ్ళ బంగారాల్ని జాగ్రత్త చేసుకోవటం, సాగర్ లోన్ పెట్టి ఇల్లు కొనుక్కోవటం, వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు మునిగిపోయారు. కొడుకు కోడలు మనవడు మనవరాలతో నిర్మల ప్రభాకర్ జీవితం ప్రశాంతపడింది. ఇంత దాంట్లో సాత్విక వాళ్ళ అమ్మా నాన్న ఒకసారి చూద్దామని వస్తే ఎలా ఉన్నారు వదిన గారు అని అడిగితే, మాకేమైందమ్మా, మీ బిడ్డని ఏమంటా కోడలుగా చేసుకొచ్చానో కానీ వదిన గారి కాపురం నిలబెట్టిందాకా నేను నిద్రపోను అని కంకణం కట్టుకొని నీ కూతురు పుణ్యమా అంటానే నా కూతురి వాళ్ళ పచ్చగా మొగుడు పిల్లలతో కాపురం చేసుకుంటోందే. నీ కూతురు లాంటి కూతురు ఏ ఇంటికి కోడలుగా వచ్చుద్దో ఆ ఇల్లు నందనవనమే అంది నిర్మల. అది మీ గొప్పతనం కూడా. ఏ అత్త అయితే కోడల్ని అమ్మలా ఆదరించి కడుపులో పెట్టుకుంటుందో ప్రతి కోడలు కూతురే అవుద్దండి అనేసి నవ్వేశారు. వాళ్ళ నవ్వుల మధ్య ఆ ఇల్లు సంతోషాలతో నిండిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.